नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। సో భగవద్గీత మన లాస్ట్ వారం మొదటి శ్లోకం తెలుసుకున్నాం కాబట్టి ఇవాళ భగవద్గీత బుక్లు ఎవరో తీసుకొచ్చారు? సత్యం గారు ఈ పక్క ఒకరేనా? ఈ పక్క మాతాజీలు చాలామంది తీసుకొచ్చారు. ఓకే, వెరీ గుడ్. సో మనం ఈ రెండవ శ్లోకం తెలుసుకుంటూ ఇవాళ జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది కాబట్టి ఆ జగన్నాథ స్వామి లీల గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. అందరూ చెప్పండి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఎస్. సంజయ ఉవాచ. దాని మీనింగ్ ఏమిటంటే సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనేలు ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును చూసి తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికాడు. మూడో శ్లోకం కూడా చెప్తాం, కంటిన్యూటీగా ఉంటుంది. పశ్వైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం ప్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడు ద్రుపదుడు తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండు సుతుల గొప్ప సేనను చూడండి. మనకు మొదటి శ్లోకంలో దుర్యోధను అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ. ఏమైంది సంజయ? కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది? ఆ దృష్టి ఎవరిచ్చారు సంజయుడికి? వ్యాసదేవుడు. అదేదో టీవీ5 టీవీ9 లైవ్ కాదు. ఎవరిచ్చారు దృష్టి? వ్యాసదేవుడు. గురు అనుగ్రహణతో
సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో చూడడమే కాదు, వాళ్ళ మనస్సులో ఏముందో కూడా గ్రహించే శక్తి ఇచ్చాడు. చెప్పండి, మీకు మనసులు గ్రహించే శక్తి ఇస్తే ఏమవుతుంది? చూడండి, కురుక్షేత్రం అయిపోతుంది. అర్థమవుతుందా? ఓ వీళ్ళు అనుకుంటున్నా నా గురించి, ఓ నా భార్యను అనుకుంటుందా, నా గురించి నా భర్తను అనుకుంటున్నాడా, ఏమవుతుంది కుటుంబం? చెప్పండి, మనసులు అందరూ తెలుసుకుంటే. మన మాటలే సరిగా అర్థం కావు మనకు. కలియుగం దైవం, మనం భగవంతుడు కృప అనుకోవాలి. సంజయుడు ఏం చేశాడు? చూడటమే కాదు, వాళ్ళ ఆలోచనలు మనసులో ఏముందో కూడా గ్రహించే శక్తి ఇచ్చాడు వ్యాసదేవుడు. అందుకే ఒక్కొక్కసారి భగవంతుని ఎక్కువ కోరుకోకూడదు. మనం ఎక్కువ శక్తులు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కలియుగంలో. ఎక్కువ తెలుసుకున్నా కానీ, ఎక్కువ శక్తులు వచ్చినా కానీ ఏమవుతుంది చెప్పండి? ఎవరు ఒక ఫ్రెండ్ కనపడ్డా మీకు ఈ లోకంలో, అర్థమవుతుందా? ఫ్రెండ్ అనేవాడు వెనకాల వేస్తూ ఉంటాడు మిమ్మల్ని, మీతో బాగా మాట్లాడతాడు. మీ ముందర వెనకాలిన తర్వాత అబ్బో పెద్ద రసగాడరా బాబు చెప్పాలా? కాబట్టి కలియుగంలో కల్మష లేని హృదయం లేదు, క్లీన్గా ఉన్న హృదయం లేదు. కాబట్టి సంజయుడికి వ్యాసుడు ఇచ్చిన వరం ఆ మనస్సును కూడా గ్రహించే శక్తి ఇచ్చాడు. కాబట్టి ఈ 2వ 3వ శ్లోకం ఏమడుగుతాడు దుర్యోధనుడు? సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, అక్కడ నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు 2వ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ద్రోణాచార్య అంటే ఏమిటి చూడండి, దుర్యోధనుడు చాలా రాజనీతి ఉన్నవాడు. ఇప్పుడు ఒకరిని తప్పు అని చెప్పాలి, కానీ డైరెక్ట్గా చెప్పకూడదు. అలా చెప్తే ఎంత బాగుండు కదా, ఇంకా సమస్యలే ఉండవు. మన ప్రాబ్లం ఏమైనా తప్పు అని చెప్పేస్తాం, గట్టిగా చెప్తాం. ఒక్కోసారి తప్పు చేస్తే లక్ష్యం తెలుసుకున్నాం కదా మనం. పెద్ద బోర్డులో చిన్న చుక్క కనపడితే ఏం చూస్తాం మనం? చుక్కనే ప్రచారం కూడా చేస్తుందని మనం. ఇక్కడ ఏమవుతుంది? దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఏం అనకుండానే కానీ అతనిలో తప్పులు ఎత్తు చూపిస్తున్నాడు. ఇక్కడ నువ్వేం పెట్టావు సైన్యం, అక్కడ నీ శిష్యుడే ద్రోణాచార్య శిష్యుడు ద్రుపదుని కొడుకు, ఏం పేరు? దృష్టద్యుమ్న. మన సినిమా హీరోల పేరు టక్కని చెప్పేస్తాం కదా. చిరంజీవి కొడుకు పేరు ఏమిటి? బా జై శ్రీరామ్. తెలీదు. సత్యం గారు అంటే అవుట్డేటెడ్ ఆయన, కాబట్టి తెలియదు అంటాడు పాపం ఆయన. మిగతా ఎలా ఉంది సమాజం, ఎలా ఉంది? నాగేశ్వర కొడుకు పేరు ఏమిటి? సత్యం గారు చెప్తారు, ఇది చెప్తారు ఆయన. ఎందుకంటే ఆయన ఆ జనరేషన్లో హీరోలు చూసాడు, వాళ్ళ బిడ్డలు తెలుసు ఆయనకి. ఈ జనరేషన్లో బిడ్డలు చాలామంది తెలియదు. చూడండి, మన ఎవరోళ్ళో పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ తెలుసుకునేస్తున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల పేర్లు కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే సాక్షాత్ కృష్ణ భగవాన్ని చూసి యుద్ధం చేసిన వాళ్ళు. అర్థమవుతుందా? మనం ఒక చిన్న హీరోని ఒక సెకండ్ చూస్తేనే బా చాలా రాబాబు అది ధన్యం అయిపోయింది అంటారు. ఇవాళ ఒక అతన్ని కలిసాం, ఒక కనడానికి వచ్చారనమాట. ఎవరి గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ చెప్తున్నారనమాట, స్వామీజీ ఒక మన ఇండియన్ సైన్యంలో ఒక అతను చనిపోయాడు పెనుగొండ దగ్గర. మీకు పుట్టబడితే అనుకుంటా, ఎక్కడది? పుట్టబడితే. మీకు ఐడియా ఉంది కదా. అతను చనిపోయి వెళ్ళిపోతే వాళ్ళ కొంతమంది అడిగారంట ఆయన వాలంటీర్ని, మనం కొంతమంది వెళ్ళి అక్కడికి సహాయం చేయాలి, పొద్దునంతా బయలుదేరాలి, మనం 8 కన్నా బయలుదేరుతామంటే ఎక్కడ వెళ్తామండి 8 గంటలకంతా లేచి అని అన్నారంట. సాయంత్రం వాళ్ళే ఫోన్ చేసి పొద్దున 5కే బయలుదేరేద్దాం అన్నారంట. ఆయన పిల్లలు అడిగాడు వాలంటీర్స్ ఎవరో రండి అని. వాళ్ళు కుదరదు అని చెప్పే మైండ్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి సాయంత్రం 5కంతా బయలుదేరేద్దామండి. ఆయనకు షాక్ అయ్యాడంట. ఏంటారు ఇప్పుడే కదా వీళ్ళు రానని చెప్పారు, మళ్ళీ 5కి వస్తామని చెప్తారు, ఏమైందంటే లేదండి పవన్ కళ్యాణ్ వస్తాడు 7 గంటలకు వస్తారంట, మనం 5కే వెళ్ళిపోదాం అక్కడికి. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే వెళ్తే కొద్దిగానే చూడగలుగుతాం కొన్ని సెకండ్లు అయినా. అంటే ఒక సినిమా హీరోని కొన్ని సెకండ్లు చూడగలిగితే చాలు అని పొద్దున 5 గంటలకు బయలుదేరే మనం సాక్షాత్ కృష్ణ భగవానుడి యొక్క దివ్య రూపాన్ని చూస్తూ అక్కడ యుద్ధం చేసిన వాళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి, వాళ్ళ తన్మయత్వం.
అందుకే యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు బాధలు, నొప్పులు, రక్తం కారుతున్న కృష్ణుడు రూపాన్ని చూస్తుండే వాళ్ళకి ఒక తన్మయత్వం వచ్చేస్తుంది అక్కడ. మన హీరోలంతా ముసలోళ్ళు అయిపోతారు కదా. ధర్మేంద్ర, బాలీవుడ్ తెలుసా మీకు? ధర్మేంద్ర వీరు తెలియదేమో మీ జనరేషన్కి, పిల్లలకి. మంచిది నాయన, టెన్షన్ పడదు, తెలియదు, టెన్షన్ అయిపోతుంది, తెలియదు ఊర్రా బాబాయ్ అనుకో. ఆయన ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉంది. అప్పుడు ఎట్లా కొట్టి పైన కింద కొట్టేసి ఉంటాడు హీరోలాగా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? వీల్ చైర్, మతిమరుపు. అంటే కొంతమందికి వయసుతో ఏమొస్తుంది? మతిమరుపు, అన్నీ మర్చిపోతాం. ఈ శరీరం మాంసాలతో వచ్చిన శరీరం ఇది. మీరు ఎక్కువ మీద దీనిపైన ప్రేమ మమకారాలు ఎంత పెట్టుకుంటే అంత తక్కువ పెట్టి అంత మంచిది దీనిపైన. కానీ పెద్ద పెద్ద హీరోలు ఏమవుతుంది, ముసలి వారు వచ్చే కొద్దికి వాళ్ళు అంత అందంగా విహీనంగా అందంగా కనపడరు. కృష్ణుడు అలా కాదు. భగవంతుడు ఆయన భగవద్గీత చెప్పినప్పుడు 100 సంవత్సరాలు ఆయనకి ఎంత అందంగా ఉన్నాడు స్వామి. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాడు కృష్ణుడు. అర్జునుడికి మీసాలు ఉన్నాయా? అరే మీకు అందరికి అద్దాలు పెట్టాలి, పెద్ద అద్దాలు. అర్జునుడికి మీసాలు ఉన్నాయి, కృష్ణుడికి ఉన్నాయా మీసాలు? లేవు. ఇద్దరు ఒకటే ఏజ్లో. కృష్ణుడు ఎప్పుడు కూడా 16 సంవత్సరాల పైన వయసు కనపడదు స్వామికి. ఏ హీరో ఉండగలుగుతాడు ఆ విధంగా? చెప్పండి. వయసు కనపడకుండా ఎటువంటి అదే దివ్య రూపంతో, అది ఆ రూపం ఏమిటి? ఆయన దేహం మన ఇలాగ ఎముకలు, రక్తాలు వీటితో వచ్చిన దేహం కాదు, సచ్చిదానంద దేహం అది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఏ హీరో అయినా వయసుతో అందం తరిగిపోతూ ఉంటుంది, అంద విహీనం అయిపోతారు. ముసలి వాళ్ళు ఎవరు నచ్చుతారా? మన ఫేస్ మనకే నచ్చదు. ఏజ్ అయిపోయినాక ఇప్పుడు బాగా ముడతలు లేకుండా బాగా ఉంటుంది. ఆ ఫేర్ అండ్ లెవెల్ క్రీములు అనేవి పూసి మనం కొద్దిగా నున్నగా పెట్టుకున్నాం. ఆ క్రీములు, ఈ క్రీములు, సీరం బేబులు వచ్చి సీరం పూస్తారు ఈ మధ్య అంతా. ఎక్కడ చూసినా బెంగళూరు సిటీలో అంతా కూడా తెల్లగా నున్నగా రావాలంట. యాడ్స్ కూడా వస్తావు కదా, పాండ్స్ నున్నగా ఉంటారు పిల్లలు కూడా అంటారు. అలా అవుతామా? నిజంగానే కెమికల్స్ లోపల క్యాన్సర్ వచ్చేస్తుంది, తొందరగా పోతాం. నున్నగా అవడం కాదు, ఏమవుతాం? తొందరగా బకెట్. హరే కృష్ణ. కాబట్టి ఈ కెమికల్స్ లోపలికి వెళ్తే అంత తొందరగా వైకుంఠం వెళ్ళట్టే మనం. కాబట్టి కెమికల్స్ తక్కువ వాడాలి. ఇక్కడ ఏమిటి? భగవంతుడి యొక్క సౌందర్యం అలాంటిది కాదు అది. కృష్ణుడు అందంగా ఉంటారు. ఇప్పుడు ఏమండి? ద్రుపదుడి కొడుకు ఏమిటి? దృష్టద్యుమ్న. ద్రుపదుడు యజ్ఞం చేసి తపస్సు చేస్తాడు, అతను కొడుకు రావాలి. అతను కొడుకు ఎందుకు రావాలి? ద్రోణాచార్యుని చంపడానికి. ఆయన ద్రోణాచార్యుడు గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చంపడానికి ఒక ప్లాన్ చేశారనుకోండి, మీ ఇంటికి వచ్చారనుకోండి, మీరు వాళ్ళకి ఏమైనా నేర్పిస్తారా? మీరు ముందు మాట్లాడుతూ వాళ్ళు వేసేస్తారు. మీరు ఇప్పుడు నన్ను చంపడం, ఎప్పుడు ఫ్యూచర్లో చంపుతాడు వీడు, ఉంటే నాకు అపాయం వీడు. కంసుడు ఏం చేశాడు? కంసుడు ఎప్పుడో పుట్టే 8వ బిడ్డ చంపుతాడు రా నాయన అంటే అందరినీ లేపేశాడు వాడు. అర్థమైనా? గర్భం కాకపోతే జైల్లో పెట్టేశాడు తీసుకెళ్ళి. మరి ఎప్పుడు అవుతుందో తెలియదురా బాబు ఈవిడ అని. మృత్యువుని అందరికీ భయమా కాదా? ఇప్పుడు మీ ఇంట్లో పుట్టేవాళ్ళు మిమ్మల్ని లేపేస్తాడంటే మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారా? మీరు అందరూ కంసుడు అయిపోరు. అందరూ జైల్లో, అందరిలో జైలు రూమ్ పెట్టుకునేస్తాం అందరూ మనం కూడా. కానీ ద్రుపదుడు ఏం చేస్తాడు? ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే, ద్రుపదుడి కొడుకు నన్ను చంపడానికి పుట్టాడు అని తెలిసిన విద్య కోసం వస్తాడు ద్రోణాచార్యుడి దగ్గరికి. ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్న నాకు విద్య నేర్పించయ్యా అని. కానీ ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణ గుణం ఎలా ఉండాలంటే చూడండి, అతనికి విద్య నేర్పిస్తే ఫ్యూచర్లో చంపుతాడని భయం లేదు. ద్రోణాచార్యుడు ఆ దృష్టద్యుమ్నుని పిలిచి, ఏంది సౌండ్ అంతా? దృష్టద్యుమ్నుని పిలిచి అతనికి గురుకులాల్లో పాండవులతో పాటు ధనుర్విద్య నేర్పిస్తాడు. చూడండి ఎంత గొప్ప మహాగుణం ఇది. చంపుతాడని తెలిసిన ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పిస్తారు. కాబట్టి బ్రాహ్మణ ఒక జ్ఞానం ఉన్నవాడికి భవిష్యత్తు గురించి భయపడాడు. ఎలాగైనా మనం చనిపోవాల్సిందే, మృత్యుకు ఎవరైనా కారణం అవ్వచ్చు. చిన్న కనపడిన కరోనా కారణం అయింది కదా. కరోనా ఎవరైనా చూసారా? కరోనాని ఎవరైనా చూసారా? అది మైక్రోస్కోప్లో పెట్టినా కనపడదంట.
ఆ బ్యాక్టీరియా వైరస్ అది కనపడదు, కనపడని చిన్న వైరస్ చంపేస్తుంటే చావు రావాలని ఎలాగైనా వస్తుంది. కనపడని చిన్న చిన్న బ్యాక్టీరియా కూడా చంపేస్తాయి మనల్ని. కాబట్టి భగవద్గీత చదివిన తర్వాత మనకేమొస్తుంది? ఫస్ట్ భయం ఉండదు. చావు అంటే భయం రాదు. చావు అంటే వణికిపోయేవాడు వాడు జీవితంలో ఉన్నట్టే లేనట్టే. కాబట్టి టీచర్ అనేవాళ్ళు డోర్ తెరుస్తారు. అది స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, లోపలికి వెళ్ళాలా వద్దా అని. అర్థమవుతుందా? టీచర్ ఓపెన్స్ ద డోర్ బట్ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఇన్సైడ్. అంటే ఒక టీచర్ అనేవాళ్ళు డోర్ తెరుస్తారు, కానీ లోపలికి వెళ్ళాల్సిన బాధ్యత ఎవరిది? స్టూడెంట్ది. ఇంత నాలెడ్జ్, ఇంత జ్ఞానం మీకు రోజు ఆదివారం వింటుంటారు, కానీ ఆచరణలో పెట్టే బాధ్యత ఎవరిది? డోర్లు మీకు ఓపెన్ చేసినట్టే, అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి దెర్ ఈస్ సేయింగ్ ఏ గుడ్ నేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ బ్యూటిఫుల్ ఫేస్. అంటే మంచి పేరు అందం కన్నా చాలా ముఖ్యం. అందమైన ముఖం కన్నా అందమైన పేరు ముఖ్యం. అందమైన ముఖం ఏమని చెప్పండి? వయసుతో అందం కరిగిపోతూ ఉంటుంది, కానీ గుణాలు ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉంటాయి. కాబట్టి అందమైన ముఖం కన్నా అందమైన పేరు ముఖ్యం. మనకు మంచి పేరు ముఖ్యం ముఖం కన్నా కూడా. కాబట్టి ద్రోణాచార్యుడు తన మృత్యు వస్తుంది తెలిసిన భవిష్యత్తులో ద్రుపదుడి కొడుకు విద్య నేర్పిస్తాడు. ఇది మనకు శత్రుత్వం ఎంత ఉన్నా కానీ ఒక విద్య నేర్పించేటప్పుడు శత్రుత్వం చూపించరాదు. కానీ ద్రోణాచార్యుడు ఏం చేశాడు? అంత నిస్వార్థంగా అనుకుంటాం, మనం పొగిడేస్తాం, ఇంకా అబ్బా సూపర్ అనుకుంటాం, మంచోడే. కానీ ఏం చేశాడు? కౌరవులకు నిలబడ్డాడు కదా. ఇప్పుడు మనం ఎంత మంచి మాట్లాడి ఊదర కొట్టేసి రేపు లెక్క షాప్ నిలబడుకున్నాం అనుకోండి, వెళ్ళి పొద్దున లక్ష్మీ వైన్స్, ఎలా ఉంటుంది పరిస్థితి? ద్రోణాచార్యుడు అన్నీ చెప్పాడు, కానీ లాస్ట్కి ఎవరు నిలబడ్డాడు? వెళ్ళి కౌరవులు అధర్మం నిలబడ్డాడు. అధర్మం పైపు నిలబడితే మన విద్య ఎంత నేర్పించినా మనలో ఆ గుణం లేనప్పుడు ఏమవుతుందంటే శిక్షలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి దృష్టజుమ్నుడు చాలా కిరాతకంగా చంపేస్తాడు ద్రోణాచార్యుడిని. ద్రోణాచార్యుడు ఇంకా ఆ ఆఖరి క్షణాలు చూస్తే మహాభారతంలో చెబుతారు, అతని కోపంతో తల తీసేస్తాడు ద్రోణాచార్యుడిది, కిరాతకంగా చంపేస్తాడు. గుర్తు చేస్తాడు, ఇతను ఏం టీచర్, ఇతను ఏం బ్రాహ్మణుడు పనేమిటి? జ్ఞానం ప్రబోధించడం. యుద్ధంకి ఎందుకు రావాలి? అతను రాజుల పని రాజులు చేయనివ్వండి, కరెక్టే. అది ద్రోణాచార్యుడు విద్య నేర్పించే వరకే. ఎందుకు వెళ్ళి యుద్ధం చేయాలి? సపోర్టుగా చేయకూడదు. శత్రువుల పని శత్రువులు చేయాలి అని దృశ్యద్యుమ్నుడు మంచి నీతి చెప్తాడు అక్కడంతా కూడా మహాభారతంలో. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మంచిని మంచి ఉన్నప్పుడు చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. ఒక మంచి బాగా చెప్పాడనేసి చెడునంతా మర్చిపోకూడదు, రెండు గుర్తు పెట్టుకోవాలి. అలా అని చెప్పి చెడును కూడా పక్కన పెట్టి మంచినే చూస్తూ ఉండకూడదు. కలియుగం మింగేస్తారు, డైనోసార్ ఉన్న చుట్టుపక్కలంతా. మీరు ప్రభు చెప్పారు మనం మంచే చూద్దాం, చెడుని పక్కన పెట్టేద్దాం అని ఉన్నారనుకోండి, మీకు ఏం మిగలదు. మీకు ఇంకా కలియుగం ఇది. తిమింగలాలు ఉన్న చుట్టుపక్కల, తిమింగలాలతో ఉంటున్నాం మనం. కాసేపు ఉంటేనే పర్సు కొట్టేస్తారు, ఫోన్ కొట్టేస్తారు, మంగళసూత్రాలు కొట్టేస్తారు, అంతే కదా. మేము పూరి రథయాత్రకు వెళ్ళని తెలుస్తుంది, బట్టలు తప్ప అన్నీ దోచేస్తారు. అర్థమవుతుందా? అలాంటి కలియుగంలో మనం ఉన్నాం. కాబట్టి మంచి ఏం చెప్పాలి, చెడుని చెడు. ఆ జ్ఞానం ఉండాలి మనలో. జ్ఞానం అంటే ఏమిటి? ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? టు నో హౌ మచ్ ఇగ్నోరెంట్ ఐ యామ్. అంటే జ్ఞానం అంటే ఏమిటి? మనలో ఎంత అజ్ఞానం తెలుసుకోవాలి కదా, అదే జ్ఞానం అంటే. కొత్త విషయాలు తెలుసుకోవడం గొప్ప విషయం కాదు. మనలో ఎంత అజ్ఞానం ఉంది, మనలో ఎంత వీక్నెస్, బలహీనాలు ఉన్నాయి, మనలో ఎంత కల్మషాలు ఉన్నాయి, అది తెలుసుకోవాలి. తెలుసుకున్న వాడు నిజమైన మేధావి అంట. నిజమైన మేధావి అంటే కొత్త విషయాలు చెప్పడం కాదు. కొంతమంది యోగా చేస్తూ ఉంటారు. యోగా అంటే మన ఈ యోగా కాదులేండి, యోగీస్ ఉంటారు. ఒకడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఇల్లు వదిలేసి. ఎక్కడికి వెళ్ళేవారా వాడు? హిమాలయం తప్పించుకుని వెళ్ళిపోయాడు. అక్కడే యోగి అని సిద్ధులని నేర్చుకొచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు.
ఊరు వచ్చిన తర్వాత ఊర్లో అందరికీ ప్రచారం చేస్తారు, యోగి వచ్చాడు, మన ఊరు నుంచి వెళ్ళిపోయిన వాడు యోగి అయిపోయాడు, రేపు మనకు నేలపై నడుస్తాడంట అతను. దండోరా వేశారు. ఇంకా చూడండి అందరూ కూడా నేలపై నడుస్తారంట అని ఫుల్ ప్రచారం అయిపోయింది. అందరూ వేల మంది వచ్చేసారు. నీళ్ళపై నడుస్తాడు, వాటర్పై నడుస్తాడు. అతను ఎలా నడుస్తాడు ఏమంటే నది దాటుతాడంట నడిచి, వాటర్పై నడిచి. ఎలా ఉంటుంది వాటర్పై నడిస్తే? మనకు ఆ సిద్ధి ఉంటే ఎంత బాగుండు కదా. కానీ ఇక్కడ ఏమైంది, ఒకడు రావాలంటున్నాడు అనమాట. ఒకడు ఏరా నువ్వు కూడా రావా? నేను రానయ్యా, అదంతా ఎందుకులే అంటాడంట. ఎందుకు అని అడిగితే అతను చెప్తాడంట, దానిలో గొప్ప విషయం ఏముందయ్యా, నేను బోటు వాడికి 5 పైసలు ఇస్తే వాడు దాటిచ్చేస్తాడు నన్ను అక్కడికి. 5 పైసలు ఇస్తే అప్పట్లో బోటు దాటిస్తాడు వాడు, నది దాటిస్తాడు. దీనిలో గొప్ప విషయం నడుచుకోవాడు, గొప్ప విషయం ఏముంది దీంట్లో? వాడు హిమాలయకి వెళ్ళి నేర్చుకొచ్చాడా? నాకే ఇంట్రెస్ట్ లేదు, పోయాడండి. అదే 5 పైసలు యోగా అంటారు దాన్ని. అంటే ఏమిటి, మన జీవితం నదులు దాటడం, నది ఎలా నడవాలో కాదు, ఎలా ఈ సంసార బంధన తప్పించుకోవాలో నేర్చుకోవాలి మనం. ఈ జన్మ మృత్యు కర్మను ఎలా తప్పించుకోవాలో నేర్చుకోవాలి. అదే భగవద్ కృష్ణుడు ఏమంటున్నాడు, ఆ మోక్ష మార్గం ఎలా నడవాలో నేర్చుకోవాలి. కాబట్టి భక్తికి జ్ఞానం చాలా ముఖ్యం. మనం లేకపోతే సెంటిమెంట్ లాగా అయిపోతుందండి. జ్ఞానం లేకపోతే మనం కూడా ఏం నేర్చుకుంటున్నామంటే మనం ఆ యోగిలాగా అయిపోతాం. నేల మీద నడవాలి, కొండలు ఎలా ఎక్కాలి, మోక్షం సంపాదించుకోవాలి కదా. మానవ జీవితం మళ్ళీ ఎక్కడ పుడతామో, ఎవరికి పుడతామో, ఎలా పుడతామో ఆ సమస్యలతో అర్థం చేసుకునే జీవితం కావాలి మనకు. కాబట్టి భగవద్గీత దాంతోనే మొదలవుతుంది. ద్రోణాచార్యుడు అంత విలువిద్య ఉన్న ఒక్కొక్క పరిస్థితిలో అంటే ఏమవుతుందని చెప్పిన పేదరికం, అశ్వత్థాముడికి పాలు ఇవ్వడానికి కూడా స్తోమత లేదు అతని దగ్గర. ఒక గోవు కూడా లేదు ద్రోణాచార్యుడికి. పాలు ఎలా ఇచ్చేవాడంటే, పాలు లేకపోతే గోధుమలను పిండి నీరు పోసి మిక్స్ చేసి అది పాలులాగా ఇచ్చేవాడు అశ్వత్థామకి. ఒకసారి అశ్వత్థామ పాండవులు కలిసిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ద్రోణాచార్యుడికి రాకముందు అంత పేదరికంలో ఉన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత అతను నిజమైన పాలు ఇస్తే అశ్వత్థామ ఏమన్నాడు, ఇది పాలు కాదే అన్నాడంట. పాలు ఇలా ఉండదే, పాలు ఇలా ఉంటుంది ఏమిటి, గోధుమ పిండి కలిపి నీరుగా అది పాలు అంటే. అంత పేదరికంలో ఉన్నాడు ద్రోణాచార్యుడు. విద్య నేర్పించేటప్పుడు కూడా చూడండి, ద్రోణాచార్య ఒక తప్పు ఏమిటయ్యా అంటే, అర్హత లేని వాళ్ళకి విద్య నేర్పించరాదు. ఆయన నేర్పించిన వ్యక్తుల్లో వాళ్ళ కొడుకే ప్రథమం, ఫస్ట్ అశ్వత్థామ. అశ్వత్థాముడికి విద్య నేర్పించి ఉండకూడదు. కానీ అర్జునుడు కన్నా అర్జునుడి పైన అసూయ, జెలసీ ఫీలింగ్. మనం అర్జునుడి కన్నా ఎక్కువ నేర్చుకోవాలని తండ్రిని అడుగుతాడు, బలవంత పెడతాడు, నాకు నేర్పించాలి అని. అప్పుడే ఆ ఫోర్స్లోనే నేర్పించిందే బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం వదలడం తెలుసు, కానీ అశ్వత్థాముడికి ఎలా తీయాలో చెప్పడు ద్రోణాచార్య. నీకు అర్హత లేదయ్యా అంటాడు. అర్జునుడికి మాత్రమే తెలుసు బ్రహ్మాస్త్రం వదలడము, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అంటే మనం మాట్లాడే మాట, వాచ వేగం, ఉదర వేగం, మన తినే ఆహారంలో కంట్రోల్ ఉండాలి, మాట్లాడే మాటల్లో కంట్రోల్ ఉండాలి, మన శరీరం కంట్రోల్లో ఉండాలి, ఆలోచనల కంట్రోల్లో ఉండాలి. అర్జునుడు ఏమంటాం, గుడాకేశ అంటాం. అర్జునుడు రాత్రుల్లో కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ ఇంద్రియ నిగ్రహం అలా ఉండేది. ఊర్వశి నాతో కలవయ్యా అంటే ఊర్వశిని ఏమంటాడు అర్జునుడు, నువ్వు నాకు తల్లి సమానురాలు అంటాడు. చూడు, ఆ గుణంతోనే అర్జునుడికి మించిన వాడే లేడు భగవద్గీత వినడానికి. ఆ గుణం ఉండాలి మనిషిలో, జ్ఞానం ఉంటే సరిపోదు. కాబట్టి అశ్వత్థాముడిలో ఆ జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం లేకపోయినా ఆ తప్పు ఏం చేశాడు చూడండి. ఆ శక్తి వల్ల ఏమైంది, ఉప పాండవులను చంపేస్తాడు అశ్వత్థాముడు. కాబట్టి ద్రోణాచార్యుడు ఈ పీఠంలో ఉన్నప్పుడు బంధుప్రీతి ఉండకూడదు. ఒక గురువు స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ ప్రీతి ఉండకూడదు, బంధుప్రీతి ఉండకూడదు. ఇది రాజకీయ సీటు కాదు. ఇది నా వారసుడు వస్తున్నాడండి, వాడి చేతుల్లో పెడుతున్నాను,
మిమ్మల్ని అందరినీ ముంచేశాను, వాడు మిమ్మల్ని అందరూ ముంచేస్తాడు, మరి అందరూ వాళ్ళని లేపండి. ఇదేనా బయట జరిగేది? ఇదే కదా. బయట ఏం జరుగుతుంది? మిమ్మల్ని మోసం చేశాను నేను, నెక్స్ట్ నా తరం వస్తుంది మోసం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా. వాళ్ళు మీరు గెలిపించండి. మాకన్నా బాగా మోసం చేస్తాడు, ఎందుకు బాగా చదువుకున్నాడు వాడు. కలియుగం ఇలాగే ఉంది. ఇలా కాదు, ఒక ఆచార్య స్థానం బంధుప్రీతి కుటుంబప్రీతి ఉండకూడదు. ప్రభుపాదుల వారు ఇస్కాన్, మన ఆచార్యులు ఇస్కాన్ సంస్థను పెట్టిన తర్వాత ఆయన పూర్వ ఆశ్రమం, ఆయన సన్యాసం కాకముందు పూర్వ ఆశ్రమంలో పిల్లలు ఉండేవారు. ప్రభుపాదుల వారికి సన్యాసం తీసుకోకముందు వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే ఇస్కాన్ సంస్థలో భాగంగా ప్రయత్నం చేశారు. ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళి సంస్థ పెట్టి ఇండియాకు వచ్చిన తర్వాత వేల మంది భక్తులు, 100 దేవాలయాలు ఇంత ఉన్నప్పుడు అవన్నీ చూసి ఎవరికన్నా కోరిక పుడుతుందా? మనం కూడా ఏదో మిస్ అవుతాం, మనం కూడా దీంట్లో ఉంటే బాగుండే, ఇది మా తండ్రి సంపాదించిన ఆస్తి కదా అనే కోరిక వాళ్ళకి ఒకరో పుట్టింది. ప్రభుపాదులు చెప్తారు, నా శిష్యులే నా పిల్లలు, నా పిల్లలకి ఈ సంస్థలో భాగం లేదు, స్థానం లేదు అని వీళ్ళు రాసి పెట్టారు ప్రభుపాదుల వారు. చెప్పండి, ఇటువంటి ఆచారాలు కనపడతారా మనకు? సన్యాసం తీసుకున్న ముందు భార్య పిల్లల్ని వదులుకోలేక వాళ్ళకి ఏదో రాసి చేస్తాం. ప్రభుపాదుల వారు ఒక ఆచార్య పీఠంలో ఉన్నప్పుడు కుటుంబ ప్రీతి బంధు ప్రీతి ఉండకూడదు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సింది. ద్రోణాచార్యుడికి కుటుంబ ప్రీతి బంధు ప్రీతి. మనం ఎప్పుడు కూడా దుర్యోధన గురించే మాట్లాడుతూ ఉంటాం. ద్రోణాచార్యులో కూడా ప్రీతి, కుటుంబ బిడ్డలపైన ప్రేమ అమ్మకారం ఉంది అశ్వత్థాముడి పైన. కాబట్టే బ్రహ్మాస్త్రం నేర్పించాడు ఆయన. అశ్వత్థాముడికి ఆ విద్య అవసరం లేదు ఇవన్నీ కూడా. కాబట్టి ద్రోణాచార్యుడు కొన్ని తప్పులు కూడా చేశారు ఆయన. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అంటే ఒక విద్య నేర్పించేటప్పుడు సమాజానికి హితం అయితేనే నేర్పించాలి. నేర్చుకునే వాళ్ళల్లో కూడా ఆ భావన ఉండాలి, నాలెడ్జ్ వాళ్ళల్లో కూడా ఆ గుణం ఉండాలి. ఆ గుణం లేని విద్య నేర్పిస్తే ఏమవుతుంది? అదే మన పైన వస్తుంది, అది బాంబులాగా. కాబట్టి మన నాలెడ్జ్ అందరికీ ఇచ్చేయకూడదు. కాబట్టి మన భగవద్గీత కృష్ణుడు మనకు చెప్పేదే ఇది. అర్జునుడు ఎందుకు అనుకున్నాడు? ఆయన అర్జునులో అసూయ గుణం లేదు. రాత్రుల్లో కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఆయన ఇంద్రియ నిగ్రహం, ఆహారం లేకపోయినా కూడా. ఇవాళ ఏకాదశి అప్పుడే కొద్ది ఆహార నియమాలు, కొన్ని శరీర ఇంద్రియాలు కంట్రోల్గా పెట్టుకోవాలి. ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఇంకా షార్ప్ అవుతుందంట. మనం ఏమనుకుంటాం, ఫుల్గా తిన్నవాడికి ఆకలి విలువ తెలుస్తుందా? తెలియదు, ఆకలి విలువ తెలియదు. బాగా పైన అంతా జాకెట్లు వేసుకొని వెళ్ళి వాడికి చలి తెలుస్తుందా? వాడికి చేతులకంతా గ్లౌస్ వేసుకునేసి ఇది మంచి వేడిగా పట్టుకున్నాం అనుకోండి, వాడికి తెలుస్తుందా హాట్గా ఉందనేది? తెలియదు. ఇవన్నీ కూడా అర్థమవుతుందా? కాబట్టి ఆకలి విలువ తెలియాలంటే ముందు ఆహార విలువ తెలియాలి, ముందు ఆకలి విలువ తెలియాలి. చైనీస్లో ఒకటి చెప్తారు, చైనీస్ వాళ్ళు ఏంటంటే పేరెంటింగ్ అంటే పిల్లలు ఎలా పెంచాలి అని. ఎక్స్పోజ్ యువర్ చిల్డ్రన్ టు హంగర్ అండ్ కోల్డ్, దే విల్ బికమ్ ఫస్ట్ క్లాస్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. అంటే మీ పిల్లలకి ఆకలి విలువ, ఆకలి ఎలా ఉంటుందో నేర్పించండి. మరేమంటాం, నా బిడ్డ ఆకలి ఫుల్ 2 పేర్లు పెడతాం వాళ్ళకి. నాన్న తినలేదు నాయన, వీడియో చూడండి ఆయన, యూట్యూబ్ చూడండి ఆయన, అది చూడండి ఇది చూడండి ఆయన, వాడికి బౌల్ పెడతాం. వాడి కెపాసిటీ ఎంతే, మనం ఎంత పెడతాం వాడికి. ఎలా ఉండాలి? ఒక్కరోజు తినకపోతే ఏం కాదురా. వాడికి ఆకలి ఎలా ఉంటుందో మనం నేర్పించారు. ఎవరైనా చేతులు ఎత్తండి. మా పిల్లలు ఆకలి నేర్పించాం ప్రభుజీ, 2 పూట అన్నం పెట్టలే వాడికి నేను. ఎంత ముఖ్యం చూడండి. జీవితంలో ఏదైనా విలువ తెలియాలంటే, కష్టం విలువ తెలియాలన్నా, డబ్బులు విలువ తెలియాలన్నా, ఆరోగ్య విలువ తెలియాలన్నా, ఆహారం తెలియాలన్నా, కష్టాలు వాళ్ళకి మనం అనుభవించే విధంగా మార్గాన్ని చూపించాలి. మనం అనుకుంటా కష్టాలు లేని మార్గం ప్రయత్నం చేస్తున్నాం మనం. నేను ఇన్ని కష్టాలు పడ్డాను కాబట్టి నా బిడ్డలు ఆ కష్టాలు పడకూడదు. ఇదే మనం చేసే మొదటి తప్పు. వాడు కష్టాలు పడని, వాడు కాలం మీద నిలబడని. ఇప్పుడు పిల్లలు నడచడం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, క్రాలింగ్ కింద అట్లా దాని ఏమంటారు, కాళ్ళు తెలుగులో ఏమంటారు, పాకుతూ ఉంటాడు. వాళ్ళు లేచినప్పుడు కింద పడిపోతూ ఉంటాడు నడవలేక. అయ్యో
నా బిడ్డ పడిపోతున్నాడు అంటే వాడు ఎప్పుడు నడవగలుగుతాడు? వాడు ఎప్పుడు నడవగలుగుతాడా? వాడు పడలేని మనమే పరిగెత్తెళ్ళిపోతాం, వాడు పడిపోతాడేమో అని మనకి ఆత్రం ఎక్కువ. పిల్లల్లో ఆ కష్టం తెలియాలి, డబ్బుల విలువ తెలియాలి, ₹1 ఎలా కష్టపడి సంపాదించాలో కష్టం తెలియాలి, చెమట వాసన తెలియాలి. మన చెమట బాగా వదిలేసి కష్టాలు పడ్డాం కాబట్టి వాళ్ళకి చెమట లేకుండా చేస్తున్నాం. అందుకే వాళ్ళు హిరణ్యకశిపులు అవుతున్నారు. తప్పు ఎవరిది? మనది. పిల్లల కష్టం, ఆకలి విలువ చేర్పించాలి కదా. ఆకలి తెలిసిన వాడేంటే వేరే వాళ్ళ ఆకలి గుర్తించగలుగుతాడు వాడు. అర్థమవుతుందా? ఆకలి విలువ తెలిసినప్పుడు ఎవడు ఆకలి కలిపిన వాడికి మీద జాలి కలుగుతుంది. బాగా కడుపు నిండిన వాడికి జాలి, వాడికి తెలియదు, ఆ పెయిన్ నొప్పి తెలియదు వాడికి. కాబట్టి పిల్లలకి ఇప్పుడు పెరిగే పిల్లలకు కూడా ఏకాదశి, నాయన బేటా ఇవాళ ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, పొంగళ్ళు అడగదు నాయన, ఒకరోజు పండు తిన్నాయన, ఇది అలవాటు చేయండి. ఒకరోజు పండు తిండి అని వెళ్ళిపోతాడా వాడు? వాడికన్నా ప్రేమ మనకే ఎక్కువ కదా. అతి ప్రేమ, అతి గారాభం, సమాజం పాడైపోయి 2 కారణాలే. ఇక్కడ ఏంటి? ద్రోణాచార్యుడుగా అశ్వత్థామను మందలిచ్చునుంటే ఈ స్థితి వచ్చేదే కాదు. ద్రౌపదీదేవి 5 మంది బిడ్డల్ని కోల్పోయేదే కాదు. దుర్యోధనుడుని ధృతరాష్ట్రుడు మందలించి ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు. మందలింపు, ఇప్పుడు మందలించడం కష్టంగా ఉంది. ఆకలి విలువ తెలియాలి. ఈ జనరేషన్ పిల్లలకి ఎక్కువ ఇచ్చేస్తున్నాం మోతాదుల్లో. అసలు మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? మీకు ఏజ్కి వచ్చింది ఫోన్, మీకు స్మార్ట్ ఫోను. అప్పుడు బటన్ ఫోన్లే లేవు చాలామందికి. ఈ రిలయన్స్ వాడు వచ్చి మిట్టే అని చెప్పేసి, అదేంది స్లోగన్, అది దునియాక ఏదో స్లోగన్ వచ్చింది రిలయన్స్ ఫోన్ వచ్చినప్పుడు, మిట్టి దునియాక ఏదో చెప్పాడు వాడు స్లోగన్. భూమి మీద ప్రతి ఒక్కడికి ఫోన్ ఉండాలనేది సంథింగ్. లాస్ట్కి ఏమైంది? ఆ ఫోన్లు వచ్చినాక బంధాలు లేదు, మాట్లాడడం లేదు, కలిసి కూర్చొని తినేటప్పుడు కూడా ఫోన్లే. చిన్నపిల్ల ఏడిస్తే ఫోను, వాడు ఏదైనా అడిగితే ఫోన్ చూపించేస్తాం. ఫస్ట్ వాడికి ముందు చందమామను చూపించేవాళ్ళు, ఇప్పుడు చందమామనే ఫోన్లో చూపిస్తాను. చందమామ ఎక్కడ నుంచి ఉన్నాయన? ముందు చందమామ రామయ్య, ఇప్పుడు ఏముంది? ఫోన్ రావే అన్నట్టుంది. యూట్యూబ్ రావే, వీడియో రావే, అలా అయిపోయిందా లేదా? చందమామ రావే అని ఎప్పుడైనా ఉంది అసలు ఇక్కడ? ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చందమామ తెలియదు వాడికి. ఇది ఈ అతి గారాభం వల్లే పిల్లల్లో దుర్యోధనలాగా తయారవుతున్నారు. మరి అనుకోవచ్చు, నా బిడ్డ చాలా మంచోడు ప్రభుజీ, పొద్దున్న దండం పెడతాడు అంతే వాడు. తర్వాత అందరికీ సున్నాలు కూడా పెడతాడు. ఎందుకంటే ఇది దండాలు పెడితేనే కాదు, దుర్యోధన దండం పెడతాడు రోజు. రావణుడు రోజు 1 కోటి లింగాలకు పూజ కూడా చేశాడు. లాస్ట్కి ఏమైంది? వేరే వాళ్ళ భార్య తీసుకొని, ఒక భార్య కాదు 100 మంది 1000 మంది భార్యల్ని, కూతురు కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకునేవాడు. పొద్దున్న లేసిన 1 కోటి లింగాలు పోయి ఓం నమః శివాయ అయిపోతున్నా, చలో వేరే వాళ్ళ భార్యలు కిడ్నాప్గా పూజలు ఇవి. చెప్పండి, భక్తి ఇది కాదు. పూజలు చేస్తే మన మంచోలైనట్టు కాదు, ముందు తీసేయండి. దానం చేస్తే మంచోలైనట్టు కాదు. వాటిని బయటపడాలి మనం. కాబట్టి కలియుగంలో ఎక్కువ ఈ ప్రభావం ఎక్కువ. దానం చేయడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, దాని ద్వారా చేస్తే చాలా భక్తులండి. మీరు కొంతమంది రాజకీయాల బొట్లు మనకన్నా వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు. సమాజంలో చూస్తున్నారు కదా మీరు అందరూ కూడా. అందరికి బొట్లు పెట్టి వాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకుంటారు. అంటే సమాజం ఎలా ఉందంటే పరుల సొమ్ము పాము లాంటిది. ఆ భావన ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి ఉంది? పరుల సొత్తు వేరే వాళ్ళది, మనది కాదు అన్న భావన. అది పాము లాంటి, ఎంత పాము పట్టుకుంటే ఏం చేస్తుంది? మనం అనుకుంటాం ఇంజక్షన్స్కి వచ్చే కాటేసినా పర్లేదబ్బా, ఇది కలియుగం కదా. ఆ యమలోకం ఉందో లేదో నాకే తెలియదు. మా నాన్న అంటూ ఉంటాడు ముందు యమలోకం అని. ఎక్కడుందో ఎవరు తెలుసు? ఉన్నది అనుభవించి రాజా అని అనుభవి చేస్తున్నారు అందరూ తప్పులు చేస్తూ. ఎవరికి చెప్పండి? ఇవన్నీ పరుల సొత్తు పాము లాంటిది.
వేమన శతకాలు కానీ, దాశరథి శతకాలు కానీ, ఇలాంటి అద్భుతమైన పోతన, నన్నయ్య, తిక్కన, గొప్ప గొప్ప ఆచార్యులు, ప్రభుపాదుల వారు మనకు జీవిత పరమార్థం అర్థం తెలియకుండా బతికేస్తున్నాం. కాబట్టి పిల్లలకి పాండిత్యం నేర్పించకపోయినా పర్లేదు, మీరు విలువలు నేర్పించాలి, ఆకలి నేర్పించాలి, కష్టం నేర్పించాలి, నిజాయితీ నేర్పించాలి, మోసం చేయడం నేర్పించాలి. ఎలా మోసం చూసారా, కరెక్ట్గా ఉన్నారంతా మీరు. కరెక్టే, అదే చేస్తున్నాం ప్రభుజీ, మీరు చెప్పకపోయినా మేము చేస్తున్నాం అదే. ఎలా మోసం చేయకూడదో నేర్పించాలి. మోసం అంటే అటు అనిపోవద్దండి మీరు. మోసం అంటే ఏమిటి? ధరణి మోసం, భూదేవిని మోసం చేస్తున్నాం పొద్దున్న నుంచి. సాక్షాత్ ఆ విష్ణువునే మోసం చేస్తున్నామే, ఆయన మాట ఇచ్చామే. మనం అందరూ మోసగాళ్ళే, కేటుగాళ్ళే కలియుగం అంతా. ఎందుకు గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు 100 జన్మలు గతమంతా గుర్తొస్తుంది వాడికి. 100 జన్మల గతం గుర్తొస్తుంది లోపల బిడ్డకి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 7వ మాసం 8వ మాసంలో గుర్తొస్తుంది వాడికి. 7వ మాసంలో ఉన్నప్పుడు 8, 9, 3 నెలలు వాడు ఏం చేస్తాడంటే, విష్ణువు స్వామి నారాయణుడికి ప్రార్థన చేస్తాడు. స్వామి, చాలు ఈ క్షోధ, చాలు ఈ బాధలు, ఈ కర్మలని 100 జన్మలు గుర్తొస్తున్నాయి నాకు, చాలు ఈ భూలోకం మళ్ళీ తల్లి గర్భం నుంచి బయటపడుతానే నీ సేవ చేస్తాను స్వామి, నీకు నేను మాట ఇస్తున్నా అని అంటాడు వాడు తల్లి గర్భంలో. వచ్చిన తర్వాత మాట ఎక్కడా చూడండి. వచ్చిన తర్వాత అసలు మాట గుర్తుంది అసలు వాళ్ళకి? మేము అడుక్కొని రారా నాయన సండే ప్రోగ్రాం, భగవద్గీత విన, నేను మాట నిలబెట్టుకోరా బాబు, నువ్వు మాట ఇచ్చావరా విష్ణు, నేను ఇప్పుడు ఇచ్చాను స్వామి అంటారు. భాగవత ప్రాణం చెబుతారు ఇవన్నీ కూడా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేక లోపల ఆర్తనాదాలు, మంట, మలమూత్రాలు కదా మనం చూస్తున్నాం కదా. బాత్రూములు అట్లా సరిగా లేకపోతేనే అంత బాత్రూమ్కి వెళ్ళలేము. అలాంటి తల్లి గర్భం అంటే ఏమిటి? లోపల ఏముందని? మలమూత్రాలు, అండం, భయంకరమైన జీవితం, లోపల చీకటి. ఇటు పొల్లలేం, ఇటు తిరగలేం. మీరే చెప్పండి, బెడ్ పైన మిమ్మల్ని పెట్టి దారంతో కట్టేస్తాం, ఎలా ఉంటుంది? నిద్ర వస్తుందా మీకు? వాడు గర్భంలో అలాగే ఉంటాడు, వాడు ఈ పక్క ఇలాగే ఉంటాడు, కాసేపు మళ్ళీ ఈ పక్క తిరగలేడు. ఎంత సైజు కదా, ఎంత గర్భం అంటే ఎంత సైజు. ఆ బిడ్డ లోపలే ఉండాలి కదా, ఎంత క్షోధ అది. ఆ బాధ తట్టుకోలేక స్వామికి నారాయణ, కృష్ణ కాపాడు 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 అని వచ్చిన తర్వాత మాట మర్చిపోతాం. అంటే మనందరం కూడా మోసగాళ్ళే. అందుకే భక్తులకు వస్తే మోసం చేయకూడదు నాయన అంటే, ఈ మోసం చేయకూడదు. మనం మాట ఇచ్చాము నాయన, మన ఇక్కడ మాట కోసం ప్రాణాలు చేస్తారు కొంతమంది, అంతేనా? మాట మీద నిలబడాలి అని చెప్పి కుటుంబం విలువ, కుటుంబ పేరు నిలబడాలి ఎంతో చేసేస్తాం. మాట మన స్వామికి ఇచ్చిన మాట ఏమిటి? మనుషులకి ఇచ్చిన మాట అంత విలువిస్తే మనం, కుటుంబానికి ఇచ్చిన మాట అంత విలువిస్తే మనం, భగవంతుడికి ఇచ్చిన మాట ఏమిటి? ఆ మాటే గుర్తులేదు మనకు. అందుకే వేదాలు తల్లి లాంటిది, మనం గుర్తు చేస్తుంది మన తండ్రి ఎవరు అని. వేదేశ సర్వే అహమేవ వేద్యో వేదాంత క్రోద్వేదేవ చాహం. కృష్ణుడు అంటాడు, అన్ని వేదాలు నన్ను తెలుసుకోవడానికి అర్జున, అన్ని వేదాలు నన్ను చేరుకోవడానికి అర్జున. కాదు, వేదాలు తల్లి లాంటిది. తండ్రి ఎవరో చెబుతుంది, మన నిజమైన తండ్రి ఎవరు. కాబట్టి వేద జ్ఞానం తండ్రి చేరడం కోసం, భగవంతుని చేయడం కోసం వేద జ్ఞానం అనేది. కాబట్టి మనం ఎప్పటికైనా నిద్ర లేచి పిల్లల్లో మనం ఫస్ట్ దాన్ని ఆచరణలో పెడుతూ, కాబట్టి ప్రతి సండే భగవద్గీత తీసుకురావాలి అందరూ కూడా. ఓకేనా? మీ స్మార్ట్ ఫోన్ తెచ్చాడు, స్మార్ట్ ఫోన్ మేము లాక్కునేస్తాం. మనకు భగవద్గీత ఎలాగైతే ప్రతి క్రిస్టియన్ తీసుకుని వెళ్తాడో, మనం ఇది ఎంత బరువు చెప్పండి? 200-300 గ్రాములు మొయ్యలేము చెప్పండి, మొయ్యలేమా? ఇది అట్లా ఇట్లా వస్తే అంటూ రండి, ఎక్సర్సైజ్ అని అవుతుంది. ఇప్పుడు ఎలాగ నడవట్లేదు మనం, ఎక్కువ మంది బయట చూసి ఎలా ఉంది. ప్రతి నెక్స్ట్ ఆదివారం రోజు మీ గీత తీసుకురావాలి. ఎందుకంటే మనం భగవద్గీత మొదలు పెట్టాం, ఒక శ్లోకం చదువుతున్నాం మనం వారం. కాబట్టి మీరు అందరూ గీత పట్టుకొని రావాలి రేపు వారం నుంచి. లేని వాళ్ళు ఇప్పుడు తీసుకోండి భగవద్గీత కూడా. ఓకేనా? సో ఈ విధంగా ఒక తల్లి తండ్రుల బంధం ఏ విధంగా ఉండకూడదో మనకు నేర్పించిందే ధృతరాష్ట్రుడు. కాబట్టి మీరందరూ కూడా ఆకలి నేర్పించండి,
కష్టం నేర్పించండి, నీరు విలువ నేర్పించండి. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తే గంట స్నానం చేయడాలు, ముందు షవర్ తీసేయండి, బాత్రూముల్లో బకెట్ పెట్టండి. కొంతమంది షవర్కి వెళ్తే గంట రాడు, వాడు పాటలు పాడుతూనే ఉంటాడు. వాడు సిటీలో అంతా చూస్తుంటారు కదా, వాడు లోపల కాదు, అక్కడ సంగీతం అక్కడే వచ్చేస్తాడు, సప్త రాగాలన్నీ కూడా. అర్థమైనా? భర్త వెళ్తే ఎందుకు, భార్య తట్టుకోలేక లోపలికి వాడు రాడు. భార్య వెళ్తే పాప ఆవిడ ఏది బంధాలంతా ఆవిడ బాధ్యత తొందరగా వచ్చేస్తుంది పాప, ఆవిడ కష్టాలు తట్టుకోలేక. ఎలా ఉంది పరిస్థితి బయట? నీరు విలువ నేర్పించండి ఎందుకంటే రసోహమప్సు కౌంతేయ, అర్జున ఆ దప్పిక వేసినప్పుడు ఆ నీరు తాగుతావు, నీటి చుక్క, ఆ నీటి చుక్కలో నేను ఉన్నాను అర్జున. కాబట్టి భగవంతుడు అన్ని శక్తి ఆయనవే కదా, మనం వేస్ట్ చేయకూడదు. ఒక రూపాయి వేస్ట్ చేయకూడదు, ఎంత ముఖ్యమో భగవంతుడి శక్తిని కూడా వేస్ట్ చేయకూడదు మనం. కాబట్టి నీరు వృధా ఎలా చేయకూడదు, నీరుకి వాటర్ ఇంపార్టెన్స్. ఊరికే పారేయడం, పడేయడం, తాగే నీరు పడేయడం, సగం తాగి వదిలేయడం అలా చేయొద్దండి. ప్లేట్ల భోజనాలు కూడా, కళ్ళేమో అన్నీ కావాలంటే అన్ని ఐటమ్స్ తినేటప్పుడు పొట్ట వద్దంటుంది, కళ్ళు కావాలంటుంది. అలా కాదు, ప్లేట్లో వచ్చేంత వరకే మీ చాయిస్, వచ్చిన తర్వాత ఒక్క మెతుకు ఉండకూడదు దాంట్లో. అంత నీట్గా తినాలి ప్రసాదం. విలువ గౌరవం ఇవ్వాలి, దాని ఆహారం గౌరవం ఇవ్వాలి, భూదేవి గౌరవం ఇవ్వాలి, వరుణదేవుడికి గౌరవం ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే మనకు మనుగడ. ఓకేనా? ఇప్పుడు జగన్నాథ స్వామి రథయాత్ర వస్తుంది, అది కొద్ది నిమిషాలు తెలుసుకుందాం దాని గురించి మనం. పూరి జగన్నాథుడు చాలా అద్భుతమైన దేవాలయం. కృష్ణ భగవానులు ద్వాపరయుగంలో వెళ్ళిపోయిన ఆ పూరి దేవాలయం భగవంతుని మనకు ప్రతిరోజు గుర్తు చేసే దేవాలయం అది. కొంతమంది భగవంతుడు ఉన్నాడా, భగవంతుని చూపించండి, భగవంతుడు మాట్లాడుతాడా, భగవంతుడు కనబడుతాడా, ఈ ప్రశ్నలకి సమాధానం పూరి జగన్నాథ స్వామి. కొన్ని సంవత్సరాల ముందు ఒక భక్తుడు ఉండేవాడు, రఘు బెహేరా అని. అతని పేరేమిటి? రఘు బెహేరా. అతను వృత్తి చేపలు పట్టే వృత్తి. కానీ ఆ చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎందుకంటే వేరే జీవనాధారం తెలియదు వాళ్ళకి, వృత్తి కుటుంబం నుంచి వస్తున్న వృత్తి అది. కాబట్టి చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తర్వాత ఏమైందయ్యా అంటే, ఇలాంటి ఒక సత్సంగ ప్రోగ్రాంకి వెళ్ళాడు ఆయన. ఇలాంటి సత్సంగ కార్యక్రమానికి భాగవత కథ జరుగుతుంటే వెళ్ళి భాగవత కథ కృష్ణుడి యొక్క లీలల గురించి విన్నాడు. కృష్ణుడి యొక్క లీలలు విన్నాడు. లీలలు వింటేనే అతనిలో తెలియకుండానే ఒక మార్పు వచ్చింది. మనం కూడా ఆ జగన్నాథ స్వామి భక్తులు అవ్వాలి, ఆ స్వామిని తలుచుకోవాలి, కానీ మనకు అలవాట్లు మార్చుకోవాలి అని జగన్నాథ స్వామి భక్తులాగా అయిపోయి ఆ సాధువుల సాంగత్యం కొన్ని నెలల ప్రయాణం చేశాడు. ఆ సాధువులతో ప్రయాణం చేసి అతను తెలియకుండానే అతనిలో కూడా సాధు గుణాలు కొద్ది కొద్దిగా బయట వచ్చాయి. ఒక తాగుబోతూ మనం ఒక నెల ప్రయాణం చేస్తే మనం ఏమైపోతాం? అందరూ దేవదాసులు అయిపోతారు ఈ పక్కంతా, అంతే కదా. ఒక జోదం ఆడేవాడితో, గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళతో వెళ్తే మనం అది నేర్చుకునేస్తాం. మన మైండ్ ఏంటంటే ఒక అద్దం లాంటిది. ఏది అద్దంలో చూపిస్తే అది కనపడుతుందా లేదా? మన చూపించే వస్తువు వేరే, మన ఆశించే వస్తువు వేరే. అది జరగదు అలాగా. మన చూపించే వస్తువే, కనపడే వస్తువు ఒకటే. మనం ఏ విధంగా మైండ్ని ట్రైన్ చేస్తామో ఆ విధంగా నడుచుకుంటుంది. మన సాధువుల సాంగత్యం ఉంటే మన ఆలోచనలు ఏమవుతాయి? సాధువులాగా ఆలోచిస్తాం. సాధువులాగా ఆలోచిస్తామని అందరూ ఆశ్రమంలో జాయిన్ అయిపోవాలి కాదు మలాగా. ఆ టెన్షన్ పడద్దని మీరు రారులేండి. ఆ టెన్షన్ మాకు టెన్షన్ లేదు, మీకు టెన్షన్ లేదు. సాధు బుద్ధి, ఒక వైరాగ్య భావన, జీవితం అర్థం ఏంటి? పర్పస్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? జీవితం అర్థం, పరమార్థం ఏమిటి? పుట్టుతున్నాం, పెరుగుతున్నాం, చదువుతున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, ధనం సంపాదిస్తున్నాం, పిల్లలు కంటున్నాం, తర్వాత ఏమిటి? సమాధిలోకి వెళ్ళిపోతున్నాం. మొన్నదో ప్రోగ్రాంకి వెళ్ళాను నేను, ధర్మవరం ఒక ప్రోగ్రాంకి వెళ్ళాము. వెళ్తే రోడ్లో వెళ్తుంటే ఫస్ట్ చూసి నేను, అబ్బా ఎవరు అద్భుతంగా భలే కట్టారయ్యా, ఇది చాలా బాగుంది.
ఒక ఆర్కిటెక్చర్ లాగా అడిగాను అనమాట. పక్కన వచ్చిన అతను, ఏంటి అయ్యా చాలా అద్భుతంగా కట్టారు, ఎవరో ఇది అంటే, స్వామీజీ ప్రభుజీ అది సమాధి. చూడండి, చనిపోయిన వ్యక్తి తెలియదు ఎక్కడ పూడుస్తున్నారో. తెలుస్తుందా? మనకు తెలుస్తుందా మన చనిపోయి ఎక్కడ పూడుస్తున్నారు మనల్ని? ఇటాలియన్ మార్బుల్ గడి కట్టారు దానిపైన, అలాగే ఎముకలు లేకుండా ఉంటాము లోపల. అందమైన సమాధులు ఎందుకు చెప్పండి? చనిపోయిన వాడికి గుర్తుండదు, వాడికి తెలియదు నువ్వేం కట్టావో తెలియదు. ధనాన్ని నారాయణసులు ఉపయోగించాలి, ప్రేమను ఎప్పుడు కూడా సేవ రూపంలో ఉపయోగించాలి. కానీ ఇటువంటి పనుల వల్ల ప్రేమను ఇలా వ్యక్తపరచడం రైట్ కాదు. అదే నువ్వు భగవంతుడి సేవ చేయడం వల్ల నీ తల్లి ఎక్కడుందో, తండ్రి ఎక్కడున్నారో, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీకోసం ఎంత కష్టాలు పడ్డారో వాళ్ళకి అక్కడ బాధలు లేకుండా చేయడం కదా నీ బాధ్యత. అంటే సమాజం కూడా ఏమొస్తుంది వాళ్ళపైకి? వాళ్ళ సేవ, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని చూసి వాళ్ళకి యమలోకాల్లో ఆ బాధ లేకుండా చేయడం నిజమైన బిడ్డల యొక్క ధర్మం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఆ రఘు బెహేరా చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ ఆ సాధువుల సాంగత్యం అతను మార్పు వస్తుంది. తిలకం పెట్టుకుంటాడు, కంఠమాల తులసి మాల వేసుకొని తిలకం పెట్టుకొని చేపల కోసం వెళ్తుంటాడు. కుటుంబ పోషణ అలాగ జీవితం గడుస్తూ ఉంటుంది. గడుస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక సంభాషణ జరుగుతుంది. అది తెలియకుండా అతను మార్పు వస్తుంది. నేను ఈ చేపల వృత్తికి నేను వెళ్ళను అంటాడు. ఎందుకంటే జీవహింస కదా, ఒక జీవుని చంపి మన కుటుంబాన్ని పోషించడం చాలా పాపం కదా. చూడండి, మనం ఎప్పుడైతే భక్తి మార్గంలో వచ్చినప్పుడు జీవదయ, వేరే జీవుల పైన దయ మనకు వస్తుంది. అంటే వాళ్ళని ఒకరిని మనం మోసం చేయడం కానీ చంపడం కానీ, మన సుఖం కోసం వేరే వాళ్ళకి మన బాధ ఇవ్వం. కలియుగంలో ఎలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళ సుఖం కోసం ఎంత దూరమైన వెళ్తారు. ఈరోజు పేపర్లో వేశారు, ఒక తల్లి ఎవరితోనో సరిగా సంబంధం పెట్టుకొని ఆవిడ ఏం చేసిందంటే, 1 సంవత్సరం బిడ్డ వయస్సు, వాడికి సమోసాలు ఎక్కడో విషం పెట్టి చంపేసింది. రసగుల్లా, ఎంత దారుణం కదా ఇది. ఇవన్నీ ఎందుకు వింటున్నాం మనం? ఇది ఎప్పుడైనా విన్నామా? 1 సంవత్సరం బిడ్డని రసగుల్లా, అయ్యో మా అమ్మ రసగుల్లా పెడుతుంది, స్వీట్ పెడుతుంది, ఆ బిడ్డ పాప ఎంత నమ్మకం ఉంటుంది ఆ బిడ్డకి. చంటి బిడ్డలకి తల్లిదండ్రుల నమ్మకం. చంటి బిడ్డని మీరు ఇక్కడ నుంచి దూకేరంటే దూకేస్తాడు, చేయలే పెట్టుకొని దూకేరాయన పట్టుకుంటాడు, వాడు ఆలోచిస్తాడా? మీరే చెప్పండి. చంటి బిడ్డని ఇక్కడ నిలబెట్టి దూకేరంటే వాడు చేయలేదు, దూకేరాయన అంటే దూకేస్తాడు, వాడు ఆలోచించాడు, ఓ మా అమ్మ నా నాన్న పట్టుకుంటారులే అని. కరెక్టా కాదా? దూకేస్తారు కదా వాళ్ళు. అది ఎదిగిన బిడ్డల్ని, ఒక ఇంజనీరింగ్ వెళ్ళే బిడ్డ దూకమని చెప్పండి, నాన్న దూకు నాన్న పట్టుకుంటా అని వాడేమంటాడు? అమ్మ నువ్వు పట్టుకోలేవు, కింద పడిపోతానమ్మా నేను, నువ్వు ప్లీజ్ పట్టుకోవద్దమ్మా అంటాడు. ఎందుకంటే వాడు నీ మీద నమ్మకం లేదు. చంటి బిడ్డకి నమ్మకం, తల్లి పట్టుకుంటుందిలే అని. చూడండి, ఇతను ఏమిటంటే జీవదయ. ఆ చేపల్ని చంపకూడదు, మన వల్ల ఒకరికి నొప్పి రాకూడదు, ఒకరి వల్ల మన ప్రాణం పోకూడదు. చాలా ఘోరం. ఒకరి ప్రాణాలపైన జీవితం సాగించడం అంటే దానికి మించిన మహా ఉగ్రకర్మ లేదు సృష్టిలోనే. అతను ఆలోచనలో మార్పు వచ్చి, ఇంకా చేపల పట్టను అని వాళ్ళ భార్య వాళ్ళ అమ్మకి చెబుతాడు. వాళ్ళు రోజు అతన్ని పొడుస్తూ ఉంటారనమాట. కుటుంబం ఎలా నడుస్తుంది, నువ్వు ఏ వృత్తికి వెళ్ళకపోతే ఎలాగా, చేపల మన వృత్తి కదా, ఎందుకు నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, పాపం గురించి మాట్లాడుతున్నావు, కర్మల గురించి మాట్లాడుతున్నావు, యమలోకం గురించి మాట్లాడుతున్నావు, అవన్నీ కూడా విన్నా పర్లేదు, నువ్వు వెళ్ళి చేపలు పట్టుకొని రా. అతను నలిగిపోతూ ఉంటాడు. ఇక్కడ భార్య తల్లి మాటలు వినలేక, అతని మనస్సు అంగీకరించలేక బాధలు పడుతూ ఉంటాడు. ఆ విధంగా బాధలు పడుతూ ఉంటే అతను ఇంకా ఒకరోజు వాళ్ళ భార్య చాలా అవమానంగా తిడుతుంది అతన్ని. అవమానంగా తిట్టినప్పుడు అతనిలో తెలియకుండానే అయ్యో ఏమిటి జీవితం ఇది, ఎందుకంటే ఒక జీవహింస చేయకూడదు కదా, అలాంటిది ఎలా చంపి నేను కుటుంబాన్ని పోషించాలి, అయినా వీళ్ళు బలవంత పెడుతున్నారే, సరే అని చెప్పి అతను మనసు విరక్తిగా వచ్చేసి మళ్ళీ బయలుదేరుతాడు చేపల కోసం. చూడండి ఎలా జరుగుతుందో.
ఆ మార్పు అతన్ని వస్తుంది, కానీ బయట ఉన్న సమాజం మార్పును ఒప్పుకోదు. ఆహారం ముఖ్యం, నువ్వు ఏ పని చేస్తావో చెయ్యి. అదే మీరు బిడ్డల్ని అడగండి, మీ భార్య బిడ్డలు అడగండి, నేను మీకోసం కష్టపడుతున్నా, నా కర్మను మీరు తీసుకుంటారా అడగండి. ఏమన్నా మీ భార్య బిడ్డలు మీ కర్మ తీసుకుంటారా? కానీ ఆ భార్య బిడ్డల కోసం జీవితాంతం కష్టపడతాం. భార్య కూడా కష్టపడుతుంది భర్త పిల్లల కోసం. ఒకరి కర్మ ఒకరు తీసుకునే శక్తి ఉందా ఇక్కడ? లేదు. మీరు ఎంత ప్రేమించి కర్మను తీసుకోలేం, కానీ ఎంత కష్టపడుతాం మనం కర్మ తీసుకోలేకపోయినా కూడా. అదే ఉగ్రకర్మ అంటే ఇదే. అతను అవన్నీ విని మనం చేసే తప్పు కదా, తప్పుడు మార్గాల కుటుంబం ఎందుకు పోషించాలి అనే కానీ సంఘర్షంతో వెళ్తాడు. ఇంకా వెళ్తే ఒక చేప దొరుకుతుంది వేటలో. చేపను పట్టుకుంటాడు. చేపను పట్టుకొని ఇంకా ముందర కింద పడేస్తాడు. ఇంకా ఆ చేపని చంపాలి, పట్టుకొని వెళ్తాడు, కానీ మనసు రాదు. అయ్యో నారాయణ, గోవింద, కృష్ణ, జగన్నాథ, ఎలా చంపాలి ఈ జీవుణ్ణి? అంతే కదా, ఆ జీవుడు విలువలు ఆడిపోతున్న ప్రాణం కదా అది. మన కసా కోసేస్తుంటారు బయట. మనకు సెన్సిటివిటీస్ లేవు, తగ్గిపోయినాయి. వేరే వాళ్ళ నొప్పి మనకు ఆహారం అయిపోయి ఎలా అవుతుంది చెప్పండి? రాక్షస గుణం కదా ఇది. అంటే మనం భగవంతుడు భక్తి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మనం మా ఇంట్లో ఒక బిడ్డకి, ఇంట్లో ఉన్న మనవడు, మనవరాలు, కొడుకో, కూతురో చిన్న కూరగాయ కట్ చేసి ఒక ఏలు తెగింది అనుకోండి, ఎలా ఉంటుంది మీకు బాధ? చేయి కట్టయిపోయింది, వేలు కట్టయిపోయింది, విలువలు ఆడిపోతారా లేదా? మీరు మీ బిడ్డలు తగిలితే మీరు భోజనం తింటారా? ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, కారిపోతుంది, బ్లీడింగ్ అయిపోతుంది, ఎంత టెన్షన్ పడతాం మనం. అలాంటి సమస్య సృష్టి అయిన భగవంతుడు, తండ్రి ఆయనే, మాత, దాత, పితామహ, ఆయన బాధ ఏదు? ఆయనకి బాధ ఏదు? చెప్పండి. ఒక జీవుణ్ణి మనం చంపేస్తున్న ఆయన బాధ ఏదా? ఆ జీవుల బ్రతికే హక్కు లేదా? మనం ఎలాగైతే మన ఇంట్లో పెంచే కుక్కకి ఏమైనా అయితేనే బాధపడుతామే, సమష్టి జీవరాశులు తండ్రి ఆయన భగవంతుడు కృష్ణ భగవానులు, ఆయన హృదయం పైన కత్తి వేసినట్టే మనం జీవుల పైన కత్తి వేశామంటే. అది ఆలోచన అతను గుర్తుంది. అందుకే ఆ చేప కనపడినా మన చంపడానికి అతను చేతులు రావట్లేదు. పట్టుకొని వెళ్తున్నాడు, కానీ వదిలేస్తున్నా, కొద్ది జీవితం ఇది. చూడండి, ఈ పక్క కుటుంబం, భార్య, తల్లి, ఆ పక్క అంతా బాధలు, ఈ పక్కేమో ధర్మం. కుటుంబం నడవాలి, కడుపు నిండాలి. కానీ ఏమవుతుంది చూడండి, ఎప్పుడే మళ్ళీ ప్రయత్నం చేసి చంపేద్దాం వెళ్తాడు. ఆ చేప నారాయణ నారాయణ అంటుంది. చూడండి, చేప ఏమంటుంది? ఓం నమో నారాయణాయ. చెప్పండి, నోరు రానివ్వండి. నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ చేప ఓం నమో నారాయణాయ అంటుంది. అతని షాక్. చంపడానికి చేప, ఆయన రెడీగా చంపడానికి వెళ్తే చేప ఏమంటుంది? ఓం నమో నారాయణాయ. మీకు ఎలా ఉంటుంది? అసలు షాక్ అవుతారు కదా. చేప నారాయణ అనడం ఏంటి? అతను షాక్, భయపడిపోతాడు కాసేపు. ఎక్కడే చూస్తుంది, కరెక్టేనా అంటాడు. మళ్ళీ చేప ఓం నమో నారాయణాయ అలా అంటూనే ఉంటుంది. అతను ఆశ్చర్యపోతాడు, ఏమిటిది? చేప నారాయణ నామని చెబుతుంది, నేనేం చేస్తున్నాను ఇక్కడ అని. వెంటనే ఆ చేపను తీసుకొని వెళ్ళి, అయ్యో భూమి పైన పెట్టేశాను, నీళ్ళలో లేదు, చనిపోతుందేమో అని వెంటనే చేపను పట్టుకొని పరిగెత్తు వెళ్తాడు. పరిగెత్తు వెళ్తే ఆ అడవుల్లోకి వెళ్ళిపోతే అక్కడ చిన్న 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 ఏమంటుందా, చెరువు, చిన్న కుంట, వెళ్ళి దాంట్లో వదిలేస్తాడు. వదిలేసి అప్పుడు నారాయణని నేను చూడాల్సిందే. ఒక చేప పిల్ల నారాయణ అంటే నాకు మానవ జీవితం ఇచ్చాడే భగవంతుడు. ఈ మానవ జీవితంలో నారాయణ దర్శనం లేకుండా చనిపోవడం అనేది చాలా దుర్మార్గమైన జీవితం అయిపోతుంది. ఆ నారాయణని దర్శనం చేసుకోవాల్సిందే అని ఒక నిష్ఠగా ఆ చేపను అక్కడ వదిలే చేప ఒక నారాయణ అంటుంటుంది. ఇతను చేప ముందర కూర్చుంటాడు. నేను నీరు ముట్టను, ఆహారం ముట్టను,
ఏది ముట్టను. నాకు నారాయణ దర్శనం అవ్వాల్సిందే, ఇంటికి నేను వెళ్ళను, నాకు ఈ జీవితమే నాకొద్దు నారాయణ దర్శనం కాకుండా ఉంటే. ఈ చేప నారాయణ ఎలా అన్నదో, అయ్యో మత్స్యావతారంలోనూ వచ్చి శంఖాసురుణ్ణి చంపేశావే, ఓ నారాయణ, నువ్వు మత్స్యం అంటే ఆయనే కదా, నీ అవతారం, నిన్ను చంపన చేతులు ఎలా వచ్చాయో స్వామి, అందుకే నువ్వు నారాయణ అన్నావేమో, ఇది మత్స్యావతారంలాగా అనిపిస్తుంది అనే చేప పిల్ల నీళ్ళల్లో వేసేసి కూర్చొని ఓం నమో నారాయణాయ అని మొదలు పెడతాడు. ఇంకా 24 hours 24 గంటలు నీరు తాగడు, ఏది తాగడు, ఇంకా నిష్టగా మునిగిపోతాడు నారాయణ మంత్రంతో. ఒకరోజు గడుస్తుంది, 2 రోజు గడుస్తుంది. మనం కాసేపు ఒక మాల చేస్తానే ఇట్లా 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 ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. కాసేపు నిద్రపోతారు కొంతమంది కూడా, హరే కృష్ణ హరే రామ్. ఎలా ఉంది? అతను 2 రోజులు నిద్ర లేకుండా చేస్తున్నాడు. 3వ రోజు కూడా అయిపోయింది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఒక ముసలి బ్రాహ్మణుడు వస్తాడు అక్కడికి. వచ్చి, నాయన ఏం చేస్తున్నావు నువ్వు? లేదండి ఇలా జరిగింది, నా వృత్తి ఇది, నా వృత్తి మానేస్తే నా జీవితం ఏమిటి చెప్పండి, కాకపోతే నేను చేపల వృత్తిని చేయలేను, కాబట్టి చంపడానికి వస్తే చేప నారాయణ అంటుంది అని అంటే నేను ఆ నారాయణ నామం జపం చేస్తున్నాను అంటే, వద్దయ్యా, ఆ చేపను చూసి నువ్వు ఎందుకు ఇట్లా మారిపోతావు, నువ్వు వెళ్ళి నీ వృత్తిని చేసుకోపో, నువ్వు కుటుంబాన్ని పోషించుకోబో అంటే, లేదండి నాకు మీరు నారాయణ దర్శనం ఇస్తే ఒక సలహా చెప్పండి, ఆ నారాయణ చూసే మార్గం చూపించినప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోండి, మీరు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, మీరు నా భజన డిస్టర్బ్ చేయొద్దండి. చూడు, ఒక దృఢ నిశ్చయం ఎలా ఉండాలో. ఒక భగవంతుని చూడాలంటే కులం, వయస్సు, జ్ఞానం, చదువు ఇది కాదు, దృఢ నిశ్చయ, ఒక దృఢ సంకల్ప బలం మనలో ఉండాలి. ఈ చేపలు పెట్టే అతను నాకు మీరు ఏది బోధించద్దు, ఆ నారాయణ వేడికొండల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితేనే ఓకే, లేదంటే నాకు వద్దు, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు, మీరు వదిలి వెళ్ళిపోండి అంటుంటే, అప్పుడు ఆయన అంటాడు, ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఎందుకు ఇంత పట్టుదలయ్యా నీకు, కొద్దిగా నియమాలు ఎందుకంత పట్టుదల ఎందుకు నీకు? అప్పుడు చెప్తాడు, లేదండి ఇన్ని జన్మలు దాటుకొని వచ్చా నేను, ఈ జన్మలో నారాయణ తెలుసుకున్నాను సాధువులతో, కాబట్టి ఈ జన్మ నారాయణ తెలుసుకుని అక్కడ చనిపోవడం అంటే జంతు జీవితం అయిపోతుంది నాది, కాబట్టి ఈ జీవితం నాకు ఇష్టం లేదండి, నారాయణ దర్శనం జరగాల్సిందే, నాకు చనిపోయినా పర్లేదు నేను. కాబట్టి జీవితంలో కొన్ని ఉన్నతమైన సాధించాలంటే నిద్ర కంట్రోల్ చేసుకోవాలి, ఆకలి కంట్రోల్ చేసుకోవాలి, ఆహారం కంట్రోల్, ఏదైనా అంతే కదా. ఒక మంచి ఉద్యోగం రావాలి, ఊరికే వచ్చేస్తుందా? ఒక కాంపిటీషన్లో మనం టాప్ అవ్వాలనుకోండి, పెద్దగా ఒక ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎంత కష్టపడితే ఆ ర్యాంక్ వస్తుంది. అలాంటిది వైకుంఠం వెళ్ళాలంటే ఊరికే వెళ్ళిపోతామా? కొద్దిగా కష్టపడాలి కదా, కొద్దిగా నాలుక అదుపులో పెట్టుకోవాలి కదా. కాబట్టి అతను ఏమంటాడు, నీ చేసాను, నీ జన్మలు అనుభవించాను చాలు, నాకు ఈ జన్మలు వదులుకోను నేను ఇంకా, కాబట్టి నారాయణ దర్శనం అవ్వాల్సిందే అంటే అతని భక్తికి మెచ్చి ఆ బ్రాహ్మణుడు, ఎవరతను? జగన్నాథుడే. జగన్నాథ స్వామి ఆ బ్రాహ్మణ రూపంలో వస్తాడు, పూరి జగన్నాథ స్వామి వచ్చి ఆ బ్రాహ్మణ రూపంలో ఉంటే అడుగుతాడు, నీకు నారాయణ దర్శనం చూపిస్తాను అని అంటాడు. చూపించయ్యా అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు నారాయణ దర్శనాన్ని చేపిస్తాడు, నారాయణ రూపాన్ని చూపిస్తాడు. అంతే, ఆ చేపలు పెట్టేవాడు ఆ రూపాన్ని దర్శనం చేసుకొని, స్వామి నా కోసం వచ్చావా? స్వామి ఎలా ఉంటారంటే ఆయన అందం, ఆయన పాదాల నుంచి చూడాలి మన స్వామి దర్శనం. ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ముఖం పెట్టి ముఖం చూడకూడదు స్వామిని. మీరు కృష్ణుడైనా, ఏడుకొండలవాడైనా, ఎక్కడికి వెళ్ళినా, మీరు తిరుపతికి అలా చూసారంటే ఒక క్షణంలో బయట ఉంటారు, మీరు అలా చూడలేము అక్కడ. ఏదైనా మా దేవాలయకు రండి, కాసేపు చూడండి, తృప్తిగా చూడండి స్వామిని, పాదాల నుంచి స్వామిని అలా చూడాలి. ఆ దివ్య సౌందర్యాన్ని చూసి అతని హృదయం అంతా కరిగిపోయి కన్నీళ్ళు వచ్చేస్తాయి స్వామిని చూస్తానే. చూడండి, ఎవరైనా చూడండి, నారదుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, భీష్ముడు కానీ, పాండవులు కానీ, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని, రూపాన్ని చూస్తాను తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇన్ని రోజులు మనం దూరంగా ఉన్నామా స్వామికి అని. కృష్ణుడు అంత ఆకర్షణ శక్తి ఆ విధంగా ఉంటుంది. ఆ జగన్నాథ స్వామి దర్శనం కనపడుతూనే అతను ఏడుస్తాడు, ఏం చేయాలో తెలియదు.
కానీ నా జీవితం ఏమిటి స్వామి అంటే, నువ్వేమీ బాధపడద్దు, నువ్వు అన్ని ఏర్పాట్లు ఆ నారాయణ నామం చేస్తుంది, బయలుదేరి ఇంటికి వెళ్ళు అంటాడు. అప్పుడు అంటాడు, నాకు 3 కోరికలు ఉన్నాయి స్వామి అంటాడు. 3 కోరికలు ఏమిటయ్యా అంటే, మొదటిది, నా నాలుక పైన ఎప్పుడు కూడా నేను నామమే ఎప్పుడు మారు మ్రోగుతూ ఉండాలి స్వామి. నా నాలుక పైన నేను నామం ఎప్పుడు నాట్యం చేస్తూ ఉండాలి, నామే జపం చేస్తూ ఉండాలి. నాకు ఏది వేరే ఆకర్షణలో వెళ్లకుండా చూడు స్వామి. ఇది మన భగవంతుడు కోరుకోవాల్సింది ఏమిటి? ఏడుకొండల దర్శనానికి వెళ్ళినా, నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినా, స్వామి నా నాలుక పైన నామం ఉండే విధంగా చూడు స్వామి. నా నాలుక రుచి లేదు స్వామి, వేరే వాటిపైన రుచి ఉంది. ఆ శ్రీహరి నామ రుచి లేదే, కృష్ణ నారాయణ గోవింద వాటిపై రుచి లేదు. మనకు వేరే వాళ్ళపై రుచి ఉంది, వేరే పదార్థాలపై రుచి ఉంది, ఆహారంపై రుచి ఉంది, వేరే మనుషులపై రుచి ఉంది. కానీ ఆయన నామ రుచి లేదు, రుచి రావట్లేదే. మనకు ఆ చింతన ఉండాలి. భగవాన్ అది కోరుకోండి, ఫస్ట్ నామ రుచి రావాలి. కలియుగంలో వైకుంఠంలో అడుగు పెట్టాలంటే నామ రుచి చాలా ముఖ్యం మనకు. ఇక్కడ అతను ఏమంటాడు భక్తుడు, నాకు నేను నామం జపం చేసి రుచి నాకు ఉండాలి, ఎప్పుడు నామం నా నాలుక పైన నామమే జపం చేస్తూ ఉండాలి, అది నాకు చనిపోయేంత వరకు అది ఉండాలి స్వామి అంటాడు. ఓకే, తదాస్తు. రెండవది ఏమిటయ్యా, ఈ చేపల వృత్తి నాకు వద్దు స్వామి, ఈ జీవహింస నేను చేయలేను స్వామి, ఈ జీవితం చాలు, నాకు అది జీవహింస లేకుండా నాకు ఏదైనా మార్గాన్ని చూపించు స్వామి. చూడండి, మనం చేసే వృత్తి భక్తికి దూరం చేయకూడదు, మనం చేసే వృత్తి వైకుంఠానికి దూరం చేయకూడదు, మనం చేసే ఉద్యోగం భగవంతుడికి దూరం చేయకూడదు, మనం చేసే ఉద్యోగం భగవంతుడి నామస్మరణ లేకుండా చేయకూడదు, మనం చేసే ఉద్యోగం భగవద్గీత చదివే టైం కూడా లేకుండా ఉద్యోగం మనకు వద్దది. మనం చేసే ఉద్యోగం భగవంతుడి పాద పద్మాలు స్మరించే టైం కూడా లేని ఉద్యోగం వద్దు. వేరే ఉద్యోగాలు వెతకండి, భగవంతుడు దారి చూపిస్తాడు మీకు. సంకల్పం మనలో ఉండాలి ఫస్ట్, మనలో ఉంటే భగవంతుడు దారి చూపిస్తాడు. మొట్టమొదటి అడుగు మనం వెయ్యాలి, తర్వాత ఆయన చేపట్టుకుంటాడు. కాబట్టి మనలో ఆ మార్పు రావాలి. మనం చేసే వృత్తి భగవంతుడి దగ్గర అవ్వాలి, కానీ మోక్షానికి దూరం కాకూడదు. రెండో కోరిక ఏమిటి, నా వృత్తిని చేయలేని స్వామి, నాకు వేరే మార్గం చూపించు అంటాడు. కృష్ణుడిని చూపిస్తానయ్యా అంటాడు. మూడవది ఏమిటంటే, కృష్ణ ఎప్పుడు నేను స్మరిస్తానో నువ్వు నా దగ్గరికి దర్శనం ఇవ్వాలి కృష్ణ అంటాడు. చూడండి ఎంత అద్భుతమైన భావం కదా ఇది. ఎప్పుడు స్మరించుకుంటే స్వామి నీ రూపాన్ని చూడాలని స్వామి. అదే మనం 3 అడిగామనుకోండి, ఎక్కడి మరేం అడుగుతారు మీరు? కృష్ణ నా తరతరాలకి ఎవరికి ధనం బాధలు రాకూడదు కృష్ణ, హిందూపురం నా పేరు నిలబడాలి కృష్ణ. మనం ఏం కోరుకుంటాం? ఆరోగ్యం కోరుకుంటాం, ధనం కోరుకుంటాం, కుటుంబం. మనకు తెలిసిన 3 కదా, ఆరోగ్యం, ధనం, కుటుంబం. ఈ 3 బాగుంటే ఎక్కువ రోజులు బతుకుతాం మనం, అంతే కదా. 2 రోజులు బతుకుతాం, 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతాం, అంతేనా? 10 ఏళ్ళ తర్వాత ఏమిటి భవిష్యత్తు? కానీ ఇతను చూడండి, చేపలు పెట్టేవాడు, అతని కోరికలు తదాస్తు అంటాడు స్వామి. తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తానే అతని ఆలోచనలు మార్పు వచ్చి ఉంటాయి. కొన్ని రోజులు కనపడడు. వాళ్ళ భార్య కూడా, అయ్యో తిట్టేశాను మిమ్మల్ని శోధ పెట్టానేమో, మీరు వెళ్ళిపోయారండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు మంచిగా భగవంతుడి సేవ చేయండి చాలు, నేను దగ్గర చూసుకుంటానండి, నన్ను క్షమించండి. ఆవిడలో మార్పు వచ్చేసింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం. భగవంతుడిని నమ్ముకుంటే మనిషిలో మార్పు ఎలా వస్తుంది? హృదయంలో ఆయన పరమాత్మ ఉన్నాడు కదా, మనకు బుద్ధినిచ్చేది ఆయనే, జ్ఞానాన్నిచ్చేది ఆయనే, మతిమరిపించేది ఆయనే, మనల్ని ఆలోచన ఇచ్చేది ఆయనే. వాళ్ళ భార్య కూడా అంత అద్భుతంగా మారిపోయింది ఆవిడ కూడా. తర్వాత వేటకి వెళ్ళడం మానేశాడు. ఆయన ఊర్లో ప్రవచనాలు చెబుతూ హరే కృష్ణ మంత్రం ఇట్లా స్వామి చెబుతుంటే ఊర్లో వాళ్ళే అతనికి రోజు కొన్ని కూరగాయలు, కొద్ది ఆహారం అది ఇచ్చేవాళ్ళు. చూడండి ఏదో విధంగా జీవితం గడిచిపోతుంది. మనం అది ఇంగ్లీష్లో ఒకటి చెప్తారనమాట, ఇఫ్ యు నాట్ సాటిస్ఫైడ్ వాట్ యు హ్యావ్, యు నెవర్ బీ సాటిస్ఫైడ్ వాట్ యు వుడ్ లైక్ టు హ్యావ్. అంటే మనకి చేతిలో ఏది ఉన్నదో దాని తృప్తి లేనప్పుడు భవిష్యత్తులో ఏది వచ్చినా తృప్తి ఉండదు అని అర్థం. ఉన్నదాంట్లో తృప్తి పడినవాడు ఏదో వస్తే తృప్తిగా ఉంటాడా? వాడు చేతిలో ఉన్న తృప్తి లేనివాడు భవిష్యత్తులో వచ్చినా తృప్తిగా ఉండలేడు. అతనిలో తృప్తినే వచ్చింది. బతకాలంటే ఏ విధంగా బతకచ్చు, కానీ మనిషి
గ్రీడీనెస్, లోభత్వం చాలా భయంకరంగా ఉంది. కాబట్టి వాడు ఎంత కొండలు ఇచ్చినా వాడికి తృప్తి రాదు. ఇక్కడ అతను చిన్న జీవితం గడిపేస్తూ ఉంటాడు. అతను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు కూడా, ఎంత మార్పు వచ్చేసింది, అతను చూసిన దైవత్వం వచ్చేసింది అనుకుంటారు. అలాగ ఒకరోజు వెళ్తుంటే కొంతమంది ఉంటారు కదా సమాజంలో ఎప్పుడు కూడా, చూడండి చేపల బట్టలు మానేశాడు, వేరే వాళ్ళ దైవాన్ని బతుకుతున్నాడు ఇతను కదా. భగవంతుడు వెనకాల భగవంతుడు చేయి చూడరు. ఏం చేస్తారు, నేను యమలోకం పోతున్నాను కదా, నువ్వు మాత్రం వైకుంఠం పోతావా, ఎలా తప్పించుకుని పోతావు వైకుంఠాన్ని, నువ్వు మాతో పాటు రావాలి కదా. ప్రజలకు ఏం కావాలి, తోడు కావాలి. మీరు ఒకరు తప్పించుకుంటారా ఈ లోకం నుంచి? అందరూ హేళన చేస్తారు, నామం పెట్టుకుని హేళన చేస్తారు. అతను హేళన చేస్తున్నారు. చూడండి, గొప్ప భక్తుడైపోయాడు ఇతను. కృష్ణుని పాదం పెట్టుకున్నాడు, హరే కృష్ణ మంత్రంలో జాయిన్ అయిపోయాడు, ఎప్పుడు నామం చేస్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు, వేరే వాళ్ళపైన ఆధారపడతాడు. ఏం జీవితం ఇది? అతని హృదయాన్ని తాకలా ఇవన్నీ కూడా. కృష్ణుని గీతలు అంటాడు కదా, 13-14 అధ్యాయంలో వస్తాయి. లోహ అస్త్ర కాంచన, అర్జున నా భక్తుడనేవాడు ఒక బంగారు అయినా లేదా రోడ్లో పడిన చిన్న రప్పలైన సమానంగా చూస్తాడు. కాంచనమైన రాళ్ళు రప్పలైన సమానంగా చూస్తాడు. అటువంటి మార్పు కనపడుతుంది వాళ్ళ జీవితాల్లో. బంగారం అంటే పరిగెత్తేరిపోవడం, రాళ్ళు వదులు అంటే అటువంటి సమదర్శన. అతను ఏమి అవమానాన్ని తీసుకోడు, ఆ జీవితం గడుస్తూ ఉంటుంది ఆ విధంగా. కానీ కొంతమంది పిల్లలు అతను హేళన చేస్తూ, హేళన ఎక్కువ అయిపోతుంది. ప్రహ్లాదుని హేళన చేశారా? నాన్న హేళన చేశాడు కదా, ఏంట్రా నువ్వు పొద్దున వేసాడు నారాయణ నా మైండ్ తింటున్నావు, మంచిగా తిని తిరుగు ఎంజాయ్ చేయరా బాబు, నువ్వు సంపాదించాను కదా నీకోసమే, అది ఎవరు అనుభవిస్తారా బాబు, నాలాగా నువ్వు కూడా బతుకురా. ప్రహ్లాదుడు వినలా. అంతేనా? ఇక్కడ చూసే పిల్లవాడు చూడండి, అతను భక్తుడైపోతే రఘు బెహేరా ఊర్లో అందరూ అతను హేళన చేస్తున్నారు. ఇదేనా బతకడం అంటే? తినడం తెలియదా, తాగడం తెలియదా, పడుకోవడం తెలియదా, ఏంటి జీవితం అంటా ఇది? కానీ అతని హృదయాన్ని తీసుకోవడం అంతా కూడా భగవంతుడి. చౌరాష్ట్రం చదివాం కదా మనం. చౌరాష్ట్రం ఏమిటి? వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం, తర్వాత ఏమిటి? గోపాంగనానా దుకూల చౌరం, అనేక జన్మార్జిత పాప చౌరం, చౌరాగ్రగణ్యే పురుషం నమామి. ఇది బిల్లమంగళ ఠాకూర్ చెప్తాడు. చౌరాగ్రగణ్యే వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం. వ్రజే ప్రసిద్ధం, వ్రజే అంటే వృందావనం, వృందావన ప్రసిద్ధం ఏమిటి? నవనీత చౌరం. నవనీతం ఏమిటి? వెన్న. ఆ వెన్న దొంగలించే ప్రసిద్ధుడు, ఎక్స్పర్ట్ వెన్న దొంగలించే దాంట్లో. గోపాంగనాన రుకుల చౌరం. అంతేకాదు గోపికల బట్టలను దొంగలించే దాంట్లో ప్రసిద్ధుడు. కృష్ణుడు ఇవే చెప్తాం మనం, వెన్న బట్టలు అంటాం. కానీ కృష్ణ ఇవన్నీ కాదు. కృష్ణుడు అంటే అనేక జన్మార్జిత పాప చౌరం. అంటే ఏమిటి? అన్ని జన్మలు చేసిన పాపాలను దొంగిలిస్తావు కృష్ణ. కాబట్టే చౌరాగ్రగణ్యే, దొంగల్లో నువ్వెవరు? అగ్రగణ్యుడు కృష్ణ. కాబట్టి వెన్న దొంగలించడం, బట్టలు దొంగలించడం కాదు కృష్ణ. నువ్వు మనుషులు చేసిన పాపాలు దొంగలిస్తావు కృష్ణ. కాబట్టే ఆ దొంగలిచ్చే వాళ్ళల్లో నువ్వు అగ్రగణ్యుడు కృష్ణ. కాబట్టి భగవంతుడు ఎంత ప్రేమ చూడండి, మన పైన మనం చేసిన పాపాలను దొంగలిస్తున్నాడే. మన బిడ్డలు తీసుకోరే మనం చేసిన పాపాలు. భార్య భర్త ఏ బంధం కూడా మనం చేసిన పాపాలు తీసుకోరు. అలాంటి స్వామి తీసుకుతారా? అహంత్వా సర్వపాపేభ్యో చౌరాగ్రగణ్యే. ఎంత అద్భుతమైన వర్ణన చూడండి ఆచార్యులు. మనం వెన్న పట్టుకున్న అది పట్టుకున్నాం, కానీ కృష్ణుడు మన పాపాలు దొంగలిస్తాడంట స్వామి. ఇప్పుడు మీరు కూర్చొని ఆయన గురించి వింటున్నారంటే ఏమిటి? ఆయన స్వామి ఏం చేస్తున్నాడు ఇక్కడ? మన పాపాలు తీసుకుంటున్నాడు ఆయన. శృణ్వతం స్వకథా కృష్ణం పుణ్యశ్రవణ కీర్తన. కృష్ణుడు నామ విన్నా పాపాలు తీసుకునేస్తాడు. ఆయన ప్రసాదం చూసినా పాపాలు స్వీకరించేస్తాడు. ఆయన నామం గురించి విన్నా, ఆయన దర్శనం, కృష్ణుడికి సంబంధం ఏ వస్తువైనా మన జీవితంలో కొద్దిగా ఎంటర్ అయినా మన పాపాలు ఆయన
హరించి వేస్తాడు. హరి అంటేనేమిటి? హరి అంటేనే హరించే వేసేవాడు, తీసుకుని వేసేవాడు, పాపాలు తీసుకునేవాడని హరి అంటేనే అర్థం. హరి అంటే హరించేవాడు. ఏం హరిస్తున్నాడు? పాపాలు. కానీ ఆయన పైన ప్రేమ ఎక్కడుంది చెప్పండి? మన స్వార్థం, మనకు ఆలోచనలు, మనకు ఒక హృదయం బాధేస్తుంది. భగవంతుడు వచ్చి మీ ఊరు వస్తున్నారంటే కొంతమందిలో చూస్తే మాకు బాధేస్తుంది. స్వార్థం, ఆలోచనలు. సాక్షాత్ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఊరు ఆయన రూపంలో వస్తున్నారంటే ఆయనకి మన ప్రాణాలు అర్పించాలి. మనమేం చేస్తున్నాం? ఆయన రాకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం కూడా. మనకున్న గోల్స్ కొన్ని పెట్టుకుంటా. ఏం గోల్స్? భగవంతుడి కన్నానా? భగవంతుడు అన్నీ అర్పించేశాడు కదా. అందుకే అంటాడు కదా స్వామి, వాళ్ళ శ్వాస భక్తులయ్యా, వాళ్ళ భక్తుల హృదయంలో నేనున్న నా హృదయంలో వాళ్ళు ఉంటారయ్యా. కాబట్టి భగవంతుడిని నో అని చెప్పేటప్పుడు ఇంకా ఆ గుణాలు ఎంత ఉన్నా లేనట్టే. మనలో ఎన్ని చెడు గుణాలు ఉన్నా భగవంతుడి కోసం మనం ద్వారం తెరిచామంటే ఉండి ఏం చేస్తాడు? చౌరాగ్రగణ్య అనేక జన్మార్జిత పాప చౌరం. ఏం చేస్తాడు ఆయన? ఆయన మన డోర్ ఓపెన్ చేస్తే పాపాలన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన తీసుకుని వెళ్ళి మనల్ని వైకుంఠం తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆ రఘు బెహరా అంత గొప్ప మహాభక్తుడై అందరూ ఇచ్చుంటే కొంతమంది అతను హేళన చేస్తూ అతను చిన్న పిల్లవాడు కట్టితో అతన్ని మోకాల పైన కొడతాడు. చూడు ఎంత అహంకారం. కొట్టినప్పుడు అతని కాలు రక్తం కారిపోతూ ఉంటుంది. అప్పుడు ఒకటే అంటాడు, జగన్నాథ నువ్వేం చేయాలో చేయవయ్యా అని అంటాడు. అందుకే చెప్పడు ఆయన. ఎప్పుడైతే ఆయన భక్తుడు రక్తం కారిపోతూ ఉంటే ఆ పిల్లవాడు, కొట్టిన పిల్లవాడు వెంటనే స్పాట్లో చనిపోతాడు. వైష్ణవ నింద, మన భగవంతుడు నిందలు వేయండి. కృష్ణుడు స్త్రీలోలుడు, భక్తలోలుడు, ఈలోలుడు, గోలోలు ఏదైనా చెప్పండి, ఆయన హీ డోంట్ కేర్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మనం చెప్పే మాటలు ఆయనకి ఏం తగులుతా ఆయన పట్టించుకోడు. ఆయన ఎంత తూలనాడినా ఆయన పట్టించుకోడు ఆయన. కానీ ఒక భక్తుల్ని మనం ఏమైనా తూలనాడామా? భక్తుల్ని ఏమైనా అవహేళనగా మాట్లాడామా? ఏదైనా అపరాధం చేశామా? భగవంతుడు క్షమించుడు. రఘు పాప అతనేం అనలేదు, కానీ అతను పిల్లవాడు వెంటనే చనిపోతాడు. ఆ పిల్లవాళ్ళందరూ చూసి ఈ పిల్లవాడు చనిపోతే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, మీ పిల్లవాడు చనిపోయాడండి అనేసి. తల్లిదండ్రులు గురించి షాక్ అవుతారు. ఏమైందో పరిగెత్తా వస్తారు. వచ్చి రఘు ఎంతో గొప్ప మహాభక్తుడయ్యా, వీళ్ళ పిల్లవాళ్ళు ఏదో మెంటల్గా ఏదో మైండ్ వీళ్ళకి పోయింది, నిన్ను ఏదో అవమానపరిచారయ్యా, క్షమించయ్యా, మీరు అతనికి ప్రాణం మళ్ళీ వెనక్కి తీసుకురండి అయ్యా అంటాడు. అప్పుడు ఆయన అద్భుతం మాట అంటాడు, ప్రాణం ఇచ్చింది నేను కాదు, ప్రాణం తీసుకెళ్ళేది నేను కాదు, నా చేతుల్లో ఏముంది, కానీ అంతా చేసేది కృష్ణ భగవానులే, మీరు నమ్మకం ఉంటే ఆయన నామం చెప్పండి, అది మాత్రం చెప్పగలుగుతాను అంతే అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ రఘువుతో వాళ్ళ తల్లిదండ్రులు, ఆ పిల్లలు ఎవరైతే అవమానించారో అందరూ కూడా నారాయణ నామంతో మారుమ్రోగిస్తారు. కృష్ణనామం మారుమ్రోగుతూ ఉంటే ఆ శబ్దం చూడండి, ఆ కృష్ణ నామ శబ్దం చూడండి. చెప్తారు కదా స్వామి, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడ నాముడు అక్కడ కూర్చునేస్తాను అంటారు కదా స్వామి. ఆ శబ్దానికి, ఆ నామ శక్తికి ఆ పిల్లవాడు మళ్ళీ లేచి కూర్చుంటాడు. ఇంకా అందరూ కూడా ఆశ్చర్యపోతారు, రఘు ఎటువంటి గొప్ప మహాభక్తుడు ఇతను అనేసి. చూడండి, ఇది అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఒక భక్తుడు ఎప్పుడు మనం గొప్ప మహాభక్తుడు పొంగిపోకూడదు. మనం అతను సిగ్గుపడుతూ ఉంటాడు, అయ్యో మనమేం భక్తులు రావు అనుకుంటూ ఉంటాడు. చూడండి తర్వాత ఏమవుతుందంటే, ఇది ఎపిసోడ్. ఇలాగా రఘు మంచి గొప్ప మహాభక్తుడు అవుతాడు, చేపలు పట్టుకునే వ్యక్తి. అక్కడ పూరీ క్షేత్రం చూడండి, ఇతను రోజు ఏమిటి, అతను వంట చేస్తాడు స్వయంగా. జగన్నాథ స్వామి పిలుస్తాడు, జగన్నాథ రావయ్య నైవేద్యం రెడీగా ఉందని. జగన్నాథ్ స్వయంగా అతను గుడిసెకు వస్తాడు. అది గుడిసెకు వచ్చి స్వయంగా రఘు కలిపి స్వామి జగన్నాథ్ నోట్లో పెడతాడు ప్రతిరోజు. ఎంత భక్తి ఉండాలో చూడండి. మన దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, మనలో ఆ భక్తి లేదు. అటువంటి ప్రహ్లాదులు లేరు, అటువంటి పాండవులు లేరు, అటువంటి మహాభక్తులు లేక భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. ఇప్పుడు యుగ యుగాలు ఆయన శక్తి నడిపిస్తుంది కదా. ఇక్కడ ప్రతిరోజు రఘు జగన్నాథ స్వామి స్వయంగా నోట్లో పెడతాడు. ఏమవుతుందంటే అక్కడ పూరీ టెంపుల్లో స్వామికి నైవేద్యం పెడతారు ప్రతిరోజు. చెప్పని భోగా అంటాం, అంటే 56 రకాల స్వామికి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత పూజారులు ఏం చేస్తారంటే, స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామి నైవేద్యం స్వీకరించారని టెస్ట్ చేస్తారు ప్రతిరోజు వాళ్ళు. అక్కడ
ఏం చేస్తారు పూరి క్షేత్రంలో? నైవేద్యం పెట్టిన తర్వాత చేతులు నీళ్లు పట్టుకుంటారు. ఈ విధంగా పూజారి, మెయిన్ పూజారి నీళ్లు పట్టుకుంటే నీళ్ళల్లో జగన్నాథ ప్రతిబింబం కనపడాలి వాళ్ళకి. ఇక్కడ చూడండి ఎంత మహిమ. ఏదో గుడ్డిగా నైవేద్యం పెట్టడం కాదు, అలా నీళ్లు తీసుకుంటే నీళ్ళల్లో జగన్నాథ స్వామి కనపడాలి వాళ్ళకి. కనపడితేనే ఆ నైవేద్యాన్ని స్వామి స్వీకరించుకున్నట్టు. వీళ్ళకి రోజు స్వామి కనపడట్లా, పూజారులకి నీళ్ళల్లో స్వామి కనపడట్లా. వీళ్ళకి ఏమైందో, వాళ్ళకి మన అపరాధం ఏమైనా చేశాను, జగన్నాథ మనం ఆహారం తీసుకోవట్లేదు, నైవేద్యం తీసుకోవట్లేదు, భయపడుతూ బాధపడుతూ ఉంటారు. అది విషయం రాజుకు తెలుస్తుంది, పూరి రాజుకి. రాజు ఏం చేస్తారంటే మన నైవేద్యం, స్పెషల్ నైవేద్యం పెడతాం మేమని నైవేద్యం స్పెషల్గా చేసి పంపిస్తారు దేవాలయానికి, చెప్పిస్తారు. మళ్ళీ ఆ నైవేద్యం పెడితే కూడా జగన్నాథ స్వామి వాళ్ళ చేతుల్లో కనపడ్డు, నైవేద్యం స్వీకరించాడు. అప్పుడు రాజు కూడా బాధపడతాడు, తర్వాత పూజారులు బాధపడతారు. ఏమైందో జగన్నాథ స్వామి నైవేద్యం తీసుకోవట్లేదే అని. అప్పుడు వాళ్ళు ఉపవాసం మొదలు పెడతారు. స్వామి ఏదైనా చెప్పాలంటే చూడండి ఎంత అద్భుతమైన ఘట్టం ఇది. చేతుల్లో కనపడాలి ఫస్ట్. చూడండి నైవేద్యం మనం నిష్టగా పెట్టాలి. ఏదో ఊరికే పెట్టి స్వామి కనపడడు, అపరాధం జరిగినా కూడా భక్తిగా పెట్టాలి స్వామికి. కనపడలేదండి, ఏదో తప్పు జరిగిందేమో, తప్పు ఏమిటి స్వామే చెప్పాలి. కానీ వాళ్ళందరూ పూజారులందరూ కూడా ఉపవాసంతో తిండి నీరు అన్నీ మానేసి స్వామి నామం జపం చేస్తూ అలాగా గడిపేస్తారు. అలాగా 2-3 రోజులు గడిచిన తర్వాత స్వామి మన కల్లో వస్తారు. తప్పేం చేయలేదు మీరు, నా భక్తుడు రఘు అనే భక్తుడు వేరే ఊరిలో ఉన్నాడు. ఆ ఊరి పేరంటే పీపిల్లి. ఏం ఊరిది? పీపిల్లి. ఆ ఊరిలో ఉన్నాడు. నేను ప్రతిరోజు నన్ను పిలుస్తున్నాడు. అతని భక్తికి మెచ్చి నేను తట్టుకోలేక ప్రతిరోజు అతని ఇంటికి వెళ్తున్నా, గుడిసెలోకి వెళ్తున్నాను అంటాడు. వాడు అక్కడ తినేస్తున్నాను, కాబట్టి మీరు పెట్టేది నాకు ఆకలి అవ్వట్లేదు అంటాడు. అక్కడ నేను తినేస్తున్నా, భోజనం అక్కడ అయిపోతుంది, కాబట్టి నాకు ఆకలి లేదు, ఏం చేయాలి అంటారు. వీళ్ళు ఆశ్చర్యపోతారు. చూడండి జగన్నాథ్ వేరే వాళ్ళ ఇంటికి తింటున్నాడు ఏమిటి, చేపలు పెట్టే వ్యక్తి. షాక్ అవుతారు, అతను ఎంత గొప్ప మహాభక్తుడు అబ్బా అతను అని. సరే ఏం చేయాలి స్వామి, మీరు అలా వెళ్ళిపోతే అలాగా రోజు టెంపుల్ నుంచి మీ కూడా కష్టపడుతున్నాం కదా, మీరు ఎక్కడో వెళ్ళి తింటున్నారే అంటే అప్పుడు అంటారు, నా భక్తుడు ఎక్కడ కష్టపడుతున్నాడు, మీరందరూ వెళ్ళి ఒక రాచ మర్యాదలు చేస్తూ, రాజుగా నీకు ఆర్జిస్తున్నా, నీ పని ఏం చేయాలి నువ్వు, నా భక్తుడు రఘువుని ఆ ఊరు నుంచి ఒక రాజ మర్యాదలతో అతన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నా దేవాలయంలోనే అతనికి బస ఏర్పాటు చేయి. నేను తీసుకునే మహా నైవేద్యం ఏది ఉందో అతనికి ప్రసాదాలకు అతనికి పెట్టాలి. అతని శ్వాస ఉన్నంత వరకు అతని బాగోగులు మీరే తీసుకోవాలి, అయితేనే మీ నైవేద్యం తీసుకుంటాను అంటాడు స్వామి. చూడండి ఎంత అద్భుతమైన బంధం, భక్తులకి భగవంతుడి మధ్య బంధం. రాజు స్వామి అతను చూసుకోవడం ఏమిటి, మేము ఏమైనా చేస్తాం జగన్నాథ అని. వెంటనే ఆ కళ అయిపోయిన తర్వాత ఆ ఊరు వెతుక్కుంటూ వెళ్తారు. అతను చేపలు పెట్టి రఘు ఎక్కడున్నాడో వెళుతుంటే చూడండి ఏమవుతుంది, అప్పుడే జగన్నాథ స్వామి ఇంట్లో ఉంటారు, గుడిసెలో ఉంటారు. అతను రఘు భోజనం పెడుతూ ఉంటాడు స్వామికి. ఎప్పుడైతే శబ్దం వినపడుతుందో ఆ రాజు వస్తాడు, జగన్నాథ్ మాయమైపోతాడు. వస్తానే ఇంకా అతను రఘు భోజనం పెడుతున్నాడు. రఘు ఎప్పుడు జగన్నాథ్ మాయమైపోతాడో ఆ భక్తుడు ఆ విరహాన్ని తట్టుకోలేక నేల మీద పడి దొలుతూ ఏడుస్తూ ఉంటాడు, జగన్నాథ జగన్నాథ జగన్నాథ. చూడండి ఎంత ప్రేమ ఉంటే కన్నీళ్ళు వస్తాయో, జగన్నాథ్ మాయమైపోయాడే అని. ఆ రాజు వచ్చి అతను చూసి, అతని భక్తిని చూసి, ఎంత గొప్ప మహాభక్తుడా, ఇతని పాద ధూళి తగిలినా చాలు. ఒక చేపలు పట్టే కుటుంబంలో పుట్టిన చూడండి ఆ వాసన ఎలా ఉంటుంది. చిన్న గుడిసెల్లో ఉండాలి, మనం అంటే స్ప్రే కుట్టేస్తాం, అప్పుడు ఏమున్నాయి చెప్పండి. జగన్నాథ్ స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతని భక్తికి పెంచి ఆయనతో తినేవాడు ప్రసాదం. రాజు అతన్ని జగన్నాథ్ ఆర్డర్ ఇచ్చారయ్యా, మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళ భార్యని వాళ్ళ తల్లిని ఏనుగుల పైన ఊరేగిస్తూ, అతన్ని కీర్తిస్తూ, అతని భక్తిని అందరూ పొగుడుతూ ఆ ఊరు నుంచి పూరి క్షేత్రాన్ని తీసుకొని వచ్చి పూరి టెంపుల్లోని అన్ని అతనికి ఏర్పాటు చేసి ప్రతిరోజు జగన్నాథ్ అతని కీర్తనలు, జగన్నాథ్ నామస్మరణ చేస్తూ, జగన్నాథ స్వామి ఇచ్చిన మాట ప్రకారం చూడండి అతని ఆఖరి శ్వాస ఉన్నందుకు జగన్నాథ స్వామి దగ్గరనే అతను చూసుకున్నాడు. తీసుకొని చనిపోయిన తర్వాత మోక్ష రూపేణ అతని వైకుంఠం తీసుకెళ్ళిపోయాడు స్వామి. జగన్నాథ స్వామికి జై, శ్రీల ప్రభుపాదుకి జై. కాబట్టి మనలో ఆ సీరియస్, ఆ దృఢ నిశ్చయం మనలో రావాలి. ఎక్కడ పుట్టాం, ఎవరికి పుట్టాం అది సంబంధమే లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు విన్నదైనా సరే ఆచరణలో పెట్టండి. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. మీ జీవితాలు పావనం చేసుకోండి, అర్థవంతం చేసుకోండి. ఆ వైకుంఠ ధామాన్ని చేరుకోండి, మీ చేతుల్లో ఉంది. వృధా చేసుకోవద్దండి. ఓకేనా? హరే కృష్ణ.